నా పేరు గీత అండి. ఈరోజు సెషన్ని నేను తీసుకోబోతున్నాను. ముందుగా సృష్టిలో ఉన్న గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. గీతామాతకు ఆత్మ ప్రణామాలు. పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుల వారికి నా ఆత్మ ప్రణామాలు. అర్జునుడి వారికి నా ఆత్మ ప్రణామాలు. వేదవ్యాస భగవానుల వారికి నా ఆత్మ ప్రణామాలు. విఘ్నేశ్వరుల వారికి నా ఆత్మ ప్రణామాలు. గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ నా ఆత్మ ప్రణామాలు. గీతను వింటున్న నా ఆత్మ మిత్రులందరికీ, మాస్టర్స్ కి నా పాదాభివందనాలు. ఫ్రెండ్స్, మనం సెషన్లోకి వెళ్ళిపోయే ముందు నిన్నటి వరకు మనము 5 అధ్యాయాల్ని పూర్తి చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనము 6వ అధ్యాయం అంటే ఆత్మ సంయమన యోగము, దీని గురించి మనం వివరించుకున్నాం. అంటే ఇక్కడ శ్లోకాలు చదవట్లేదు ఫ్రెండ్స్, ఓన్లీ భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అంటే మనం చదివి దానిలోని జ్ఞానాన్ని పట్టుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మేము పండితులం కాదు, మహాజ్ఞానం కాదు. మేము తెలుసుకున్న జ్ఞానాన్ని, దాని లోతుల్లోకి వెళ్ళిన అంతరార్థాన్ని మీతో పంచుకుంటున్నాం అంతే. సో మనం ఇక్కడ ఆత్మ సంయమన యోగంలోని మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, యోగి, సన్యాసి, యోగారుడు, ఈ మూడిటి మధ్య గల తేడా ఏమిటి? నెక్స్ట్, జితేంద్రుడు అంటే ఎవరు, వారి లక్షణాలు ఏమిటి? మనం జితేంద్రుడు అవ్వాలంటే ఏం చెయ్యాలి? మధ్య మార్గంలో ఏ విధంగా జీవించాలి? జాగృత అవస్థ, స్వప్నావస్థను ఎలా సమన్వయం చేసుకోవాలి? మొదలగు అంశాలన్నీ విశ్లేషించుకుందాం ఫ్రెండ్స్, వివరించుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఆత్మ సంయమన యోగము. ఆత్మ సంయమనం అంటే ఏమిటి అసలు? అంటే ఆత్మతో అనుసంధానమయ్యి ప్రాపంచిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని సమన్వయం అంటే బ్యాలెన్స్ చేసుకునేదాన్ని చేసుకుంటూ ఉండే పద్ధతిని ఆత్మ సంయమన యోగము అంటారు. యోగము అంటే ప్రాసెస్, సమన్వయం చేసుకోవడం అంటే ఆధ్యాత్మికతని, ప్రాపంచికాన్ని రెండింటిని సమన్వయం చేసుకోవడం. సో అది ఎలా? ఆత్మతో. సో ఆత్మ సంయమన యోగము చాలా సింపుల్ గా శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుల వారికి ఉపదేశించారు. ఇక్కడ అర్జునుల వారు అంటే ఎవరు? మనందరము ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ పరమాత్ముడి నుంచి వచ్చిన జ్ఞానాన్ని మనం పట్టుకోవాలి. దానిలో ఉన్న అంతరార్థాలని మనం తీసుకొని మన జీవితంలో వాటిని అన్వయించుకోవాలి. సో ఈ గీత ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం పొందుతున్నాం. సో ఈ అధ్యాయంలోకి లోపలికి వెళ్దాము. ఫస్ట్ మొదటి శ్లోకం 1 నుంచి 4 శ్లోకాల వరకు యోగి అంటే ఎవరు, సన్యాసి అంటే ఎవరు, యోగారుడు అంటే ఏంటి, వారి లక్షణాలు, వాటి గురించి ఈ 4 శ్లోకాల్లో చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ శ్లోకం. శ్రీ భగవానుడు పలికెను, కర్మఫలంను ఆశ్రయింపక కర్తవ్య కర్మలను ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. అంటే కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్య కర్మలను ఆచరించువాడే నిజమైన సన్యాసి. అంటే కర్మఫలాలను ఏమి ఆశించకుండా తన పనులు తాను చేసేవాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి అని చెప్పారు. జస్ట్ చిన్న తేడా ఉంటుంది యోగికి, సన్యాసికి, అంతే ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనం ఇక్కడున్న శ్లోకంలోనే వివరించుకుంటున్నాం అంతే. సో కానీ కేవలము అగ్ని కార్యములను త్యజించినంత మాత్రమున సన్యాసి కాడు. అగ్ని కార్యాలంటే మనం సంసారంలో ఉండి చేసే పనులు అన్నమాట. పిల్లల్ని చూసుకోవడం, భార్యను చూసుకోవడం, జీవితాన్ని సాఫీగా సాగించడానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకోవడం అన్నమాట. సో వాటిలన్నిటిని త్యజించినంత మాత్రాన సన్యాసి కాడు, వాటిని వదిలిపెట్టినంత మాత్రాన సన్యాసి కాడు అని చెప్తున్నాడు. అట్లే కేవలం క్రియలను అంటే పనులను త్యజించినంత మాత్రమున యోగి కాడు. సో ఆ పనులను కూడా వదిలిపెట్టినంత మాత్రాన్ని యోగి కాడు అని చాలా వివరంగా
చెప్తున్నారు. వాటర్ కావాలా మేడం? మిస్ అయ్యారు మేడం. స్పాట్ లైట్ రావట్లేదు. స్పీకర్ వ్యూలోనే ఉందిరా, నువ్వు మాట్లాడు వస్తుంది. ఓకే, యోగారుడు అంటే ఏమిటి అంటే పరమాత్మతో జీవిస్తూ ఉన్నవాడు, భౌతికమైన రూల్స్ ఏమీ లేకుండా ఉన్నవాడు యోగారుడు. అంటే ఇక్కడ మనం 3 తెలుసుకున్నాం ఫ్రెండ్స్: సన్యాసి, యోగి, యోగారుడు. ఈ 3 ఎలా ఉంటారు, ఆ వ్యక్తులు ఎలా ఉంటారు, వారి లక్షణాలు ఏంటని తెలుసుకున్నాము. నెక్స్ట్ 2వ శ్లోకం వచ్చేటప్పటికి, ఓ అర్జున, సన్యాసము అని పిలువబడినది ఏ యోగము అని తెలుసుకొనుము. అంటే సన్యాసము అని పిలువబడినది యోగము. యోగం అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, స్పిరిచువాలిటీని, ప్రాపంచికాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకునే ప్రాసెస్ ని యోగము అని చెప్పాము. సో ఇక్కడ సన్యాసి ఏం చేయాలి అయ్యా అంటే ప్రాపంచిక పనుల పట్ల, ఆధ్యాత్మిక పనుల పట్ల రెండింటిని బ్యాలెన్స్ చేసుకునేవాడు సన్యాసి అవుతాడని చెప్తున్నాడు. ఏలననగా సంకల్ప త్యాగము చేయని వాడెవ్వడని యోగి కాలేడు. అంటే సంకల్ప త్యాగాలు అంటే ఏ పనులైతే చెయ్యాలో ఆ బంధాలని అన్నిటిని విడిచిపెట్టేవాడు కాదు అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి సన్యాసి, యోగి వీటి గురించి ఇంకా బాగా తెలియాలంటే ఒక చిన్న కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఆల్రెడీ అందరికీ తెలిసిన కథే, కొంచెం ఇంకొకసారి గుర్తు చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒక చిన్న ఊర్లోని ఒక సన్యాసి ఉన్నాడు. ఆయన చాలా సంవత్సరాల నుంచి తన కుటుంబానికి దూరంగా అడవుల్లోని ధ్యాన సాధన చేస్తూ ఉన్నాడు అనమాట. ఆయన సో చేసి 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 ఆయన ఒక రోజు అనుకున్నాడు, నేను ఎమోషనల్ బ్యాలెన్స్ లోకి వచ్చేసాను, అన్నిటినీ జయించేశాను, సో నేను ఇప్పుడు నా కుటుంబంతో కలిసి ఉండొచ్చు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటానన్నమాట. అదే సమయంలోని అన్ఎక్స్పెక్టెడ్ గా, అంటే అనుకోకుండా వారి ఊరి నుంచి కబురు వస్తుంది. ఆ ఊళ్ళోని సంబరాలు జరుగుతూ ఉంటాయి. ఒక గుడి ఓపెనింగ్ అన్నమాట, గుడిని స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో దానికోసము అక్కడ ఆయన యొక్క స్పీచ్ ని ఇవ్వాలని చెప్పేసి, దాని గురించి ఆయన వివరించాలని చెప్పేసి ఈ వేద పండితులందరూ కలిసి ఆయన్ని పిలవడానికని చెప్పి ఆహ్వానిస్తారు. వెళ్ళి, స్వామి మీరు చాలా ఏళ్ళ నుంచి సన్యసించి ఉన్నారు, ఇక్కడ ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు, మీరు వచ్చి మీ యొక్క జ్ఞానాన్ని మాకు, మా ప్రజలకి అందిస్తే బాగుంటుంది అని సహృదయంతో ఆహ్వానిస్తారు ఫ్రెండ్స్. సో ఓకే, మీరు ఇంత బతిమాలుతున్నారు కాబట్టి నేను వస్తాను, నేను వచ్చి మీకు నా యొక్క జ్ఞానాన్ని అందిస్తాను అని చెప్పేసి చెప్తాడు ఫ్రెండ్స్ ఆ సన్యాసి. ఆ సంబరాల్లోని ఆ స్వామీజీ వచ్చి, ఆ సన్యాసి వచ్చి అంత కార్యక్రమాలు అంటే అక్కడ చెప్పాల్సింది, వివరించాల్సింది, అందించాల్సిన జ్ఞానం అంతా అయిపోయిన తర్వాత ఆ సంబరాల్లోని ఆయన తిరుగుతూ ఉంటారు అనమాట. అంటే ఏం జరుగుతుంది ఏంటని చూద్దామని బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న పిల్లవాడు, అంటే అక్కడ ఎలా ఉంటుందో తెలుసు కదా, సంబరాలు అంటే ఎక్కువ మంది ఉంటారు, కిక్కిరిసిపోయి ఉంటుంది అనమాట, ఖాళీ ఉండదు అసలు. సో అలాంటి సంబరాల్లోని ఒక చిన్న పిల్లవాడు, అంటే ఒక మధ్య వయస్కుడు అనమాట, ఆ పిల్లవాడు ఆయన ఆ స్వామి యొక్క కాలు చూసుకోకుండా తొక్కుతాడు. అంతే, వెంటనే బుసకొట్టినట్టుగా విపరీతమైన కోపంతోని ఆ సన్యాసి ఉద్రేకపడిపోతాడు అనమాట. అంటే కోపం వచ్చేస్తుంది, విపరీతమైన కోపం వస్తుంది. వెంటనే ఆ పిల్లవాడు అంటారు, స్వామి క్షమించండి, చూసుకోలేదు అని చెప్తాడు. అయినా సరే నీకు మతిపోయింది, నీకు కనిపించట్లేదా నేను ఎంత పెద్ద సన్యాసినో, నేను నాకు ఎంత జ్ఞానం ఉందో అనే అహంకారంతోని, కోపంతోని చాలా తిడతాడు ఫ్రెండ్స్ అతన్ని. వెంటనే అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాభా అంతా గుమ్ముగూడిపోయి ఏమైంది అని ఆతృతతో అక్కడికి వచ్చి, ఏమైంది సన్యాసి గారు అని చెప్పి అడిగితే ఇలా ఇలా జరిగింది అని చెప్పి అంటారు. వెంటనే ఆ బాలుడిని అందరూ దెబ్బలాడతారు అనమాట. ఏంటయ్యా నువ్వు చూసుకోవా ఇలాగాని. కానీ ఆ సన్యాసి వెంటనే అవేర్నెస్ వస్తుంది. మరుక్షణమే అలా అనగానే ఆ పిల్లవాడిని అందరూ అలాగా దెబ్బలాడుతున్నప్పుడు వెంటనే ఆ స్వామికి అవేర్నెస్ వస్తుంది. ఏంటి, నేను ఇంత పెద్ద సన్యాసి అయ్యుండి, ఇంత జ్ఞానాన్ని సంపాదించి కూడా చిన్న కోపాన్ని, అంటే కాలు తొక్కాడనే కారణంతోనే అతని పైన ఇంత
కోపం తెచ్చుకున్నానా, ఇంత ఆవేశపడుతున్నానా, ఏంటి నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న సాధన యొక్క జ్ఞానం ఇదేనా, నేను ఏం నేర్చుకున్నాను, ఏమి బ్యాలెన్స్ లోకి వెళ్ళాను, ఇక్కడ ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ నుంచి బ్యాలెన్స్ లోకి వెళ్ళడానికి కదా నేను ఇంత సాధన చేసింది, కానీ నేను ఏం సంపాదించాను, ఏమీ లేదు అని తనకి తనే అవేర్ పరుచుకొని మరుక్షణమే ఆ పిల్లవాడికి క్షమాపణ చెప్పాడు ఫ్రెండ్స్. అంటే ఒక్క క్షణం కూడా ఎప్పుడైతే అవేర్నెస్ వచ్చిందో వెంటనే అతను ఆ పిల్లవాడికి క్షమాపణ చెప్పాడు. క్షమాపణ చెప్పి నాయన ఇక్కడ చూడండి, ఆ పిల్లవాడికి క్షమాపణ కూడా చెప్పాడు. అంటే అతని అహంకారాన్ని అక్కడికక్కడే ఆపేసుకున్నాడు, అంటే దాన్ని మలిచాడు అన్నమాట. అహంకారంతో కాకుండా సహృదయంతో నాయన నేనే తప్పు చేశానని క్షమాపణలు అడిగి అక్కడ అవేర్నెస్ తెచ్చుకొని, ఓకే సన్యాసి అంటే ఎక్కడికో వెళ్ళి ధ్యాన సాధన చేసి జ్ఞానాన్ని పొందడం కాదు, మనము సంసారంలో ఉంటూనే జ్ఞానాన్ని సంపాదించాలి సన్యాసిగా ఉంటూ అనుకొని వెంటనే మరుక్షణమే తన భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళి కుటుంబ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఆ జ్ఞానాన్ని ధ్యాన సాధన ద్వారా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. అంటే సంసారంలోనే సన్యాసిగా ఉన్నాడు, సన్యాసిగా ఉంటూ జ్ఞానాన్ని సంపాదించాడు. చూసారా, మనకి ఫస్ట్ సెకండ్ శ్లోకాల్లోని సంకల్ప త్యాగం చేయవద్దు అని చెప్పాడు, అట్టివాడు యోగి కాడు అని చెప్పారు. అంటే రెండిటిని సమంగా బ్యాలెన్స్ చేయగలగాలన్నమాట. అంటే నువ్వు ధ్యాన సాధన అంటే స్పిరిచువాలిటీలోనే ఉండాలి, భౌతిక పనులు ఏదైతే భార్య పిల్లలు సంసారానికి కావాల్సినవన్నీ అన్నమాట అన్ని ఏర్పాటు చేయడము వాటిలన్నిటిని ఈక్వల్ గా చూసుకునేవాడు సన్యాసి అవుతాడు. అందుకని సంసారంలో ఉంటూ సన్యాసి కాగాలి అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో అరిషడ్ వర్గాల్ని జయించాలి ఎలాగా అనేది మనం ఆల్రెడీ ఈ స్టోరీలో కొంత అరిషడ్ వర్గాల్ని జయించిన సన్యాసి అని చెప్పి మనం చెప్పుకున్నాము. కానీ ఇక్కడ అరిషడ్ వర్గాల గురించి ఇంకా మనకి విపులంగా తెలియాలి అంటే గనక సార్ రాసిన అరిషడ్ వర్గాలను గనక చదివితే మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 3వ శ్లోకంలోకి వెళ్దాము. యోగారుడ స్థితిని పొందుగోరు మరణశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణము వలనే యోగ ప్రాప్తి కలుగును. యోగారుడైన పురుషునకు సర్వ సంకల్ప రాహిత్యమే మోక్ష ప్రాప్తికి మూలము. అంటే ఇక్కడ చూడండి, యోగారుడు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫ్రెండ్స్, పరమాత్మలో జీవిస్తూ ఉన్నవాడు, భౌతికమైన రూల్స్ ఏమి పెట్టుకోకుండా నిరంతరము పరమాత్మే అని తన హృదయంలో నిలుపుకునేవాడు అనమాట. అట్టివాడి యొక్క స్థితి ఎలా చెప్తున్నాడు, మరణశీలుడైన పురుషుడు నిష్కామ కర్మాచరణముల వలనే, అంటే నిష్కామ కర్మాచరణలు అంటే ఏ ఫలితము ఆశించకుండా పనులు చేసేవాడు. అంటే నేను చేస్తున్నాను, నేను చెయ్యకపోతే ఈ ఫలితం రాదు, నేను చేశాను కాబట్టి ఈ ఫలితం రావాలి అని అనుకోకుండా నిష్కామ కర్మను చేసేవాడు యోగారుడు అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, యోగారుడైన పురుషునకు సర్వ సంకల్ప రాహిత్యమే మోక్ష ప్రాప్తికి మూలము. అంటే సర్వ సంకల్ప రాహిత్యం, అన్ని సంకల్పాల పట్ల వ్యామోహాన్ని వదిలిన వాడు ఏం పొందుతాడు అయ్యా అంటే మోక్ష ప్రాప్తి. మోక్ష ప్రాప్తి అంటే నీ యొక్క గమ్యానికి, నువ్వు ఏదైతే ఈ భూమి మీదకి వచ్చి ఏ గమ్యాన్ని చేరాలని తహతహలాడుతున్నావో ఆ గమ్యానికి నువ్వు చేరుతావు, అది మోక్ష ప్రాప్తి. నెక్స్ట్ 4వ శ్లోకం చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇంద్రియ భోగములందును కర్మల యందును ఆసక్తుడు గాక సర్వ సంకల్పములను త్యజించిన పురుషుడు యోగారుడని చెప్పబడును. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్పాడు, సంకల్ప రాహిత్యాల గురించి చెప్పాడు. ఇక్కడ ఇంద్రియ భోగములు యందును అంటే ఇంద్రియాల భోగములు అంటే కోరికలు అవ్వనండి, మనం బయట విహారాలకు అవ్వనండి, అంటే మన అరిషడ్ వర్గాల ద్వారా అంటే ఇంద్రియాల ద్వారా జనించే కోరికలు, వీటిలన్నిటి నుంచి నెక్స్ట్ కర్మల యందు అంటే మనం చేసే భౌతికమైన పనులు అన్నమాట. ఆసక్తుడు గాక అంటే వాటిపైన వ్యామోహం లేనివాడు, సర్వ సంకల్పములను త్యజించిన పురుషుడు యోగారుడని చెప్పబడును. అంటే వీటిలన్నిటిని వదిలేసి నేను కాదు నా చేత చేయబడుతుంది అంటే కర్తగా కాక అకర్తగా చేసేవాడు, అట్టివాడు యోగారుడని చెప్పబడుతున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ సన్యాసి, యోగి, యోగారుడు ఈ పేర్లన్నీ వద్దు ఫ్రెండ్స్. మనం చేసే పని ఎప్పుడు మనం కాదు మన చేత చేయబడుతుంది అనుకొని చేస్తే చాలు, అంతకుమించి ఇంకేమీ లేదు ఫ్రెండ్స్. ఆ పరమాత్ముడు కోరుకునేది అదే. ఎందుకంటే ఇక్కడ కర్మల్లోని వాటిలో చిక్కుకోకుండా మన చేత చేయబడుతుంది
అని అనుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ 5, 6, 7, 8 అంటే మనం ఫస్ట్ 1 నుంచి 4 శ్లోకాల్లో సన్యాసి, యోగి, యోగారుడు గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ 5, 6, 7, 8, 9 ఈ శ్లోకాల్లో మనము జితేంద్ర తత్వము, ఆయన యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ 5, 6 రెండిట్లోని జితేంద్రుడు అంటే ఎవరు అనే దాన్ని చాలా బాగా వివరించారు శ్రీకృష్ణ భగవాన్ వారు. ఎవరు వింటున్నారయ్యా అంటే అర్జునులమైన మనం, అంటే మనందరం ఇక్కడ అర్జునులమే. భగవాన్ల వారు ఎంతో శ్రద్ధగా, అంటే ఇక్కడ అర్జునుల వారు ఎంతో భక్తి శ్రద్ధలతోనే ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు శ్రీకృష్ణ భగవాన్ వారు విసుగు చెందకుండా ఎంతో సహృదయంతో వివరిస్తున్నారు ఫ్రెండ్స్. సో మనం దీనిలో జ్ఞానాన్ని మళ్ళీ తీసుకున్నాం. 5, 6 శ్లోకాలు ఏంటంటే మెయిన్ ఉద్ధరేదాత్మానాత్మానం, అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరి ఆత్మని వారే ఉద్ధరించుకోవాలి. ఎలా ఉద్ధరించుకోమని చెప్పారు, బానే ఉంది, ఎలా ఉద్ధరించుకోవాలో మరి అది కూడా వివరించండి అని చెప్పి అడుగుతున్నాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ వారు చెప్తున్నారు, మనుజులు ఈ సంసార సాగరం నుండి తమను తామే ఉద్ధరించుకొనవలెను, తమకు తామే అధోగతి పాలు కారాదు. ఏలననగా లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సంసార సాగరం నందు తమను తామే ఉద్ధరించుకోవాలి, అంటే ఎవరి ఆత్మని వారే ఉద్ధరించుకోవాలి. నెక్స్ట్ తమకు తామే అధోగతి పాలు కారాదు, అంటే కిందకి పడిపోకూడదు, వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి తప్ప ఇంకా దిగజారిపోకండి అని చెప్తున్నారు. ఎలా అనగా లోకంలో వాస్తవంగా తమకి తామే మిత్రులు, తమకు తామే శత్రువులు, అంటే ఎవరికి వారే మిత్రులు, ఎవరికి వారే శత్రువులు. అంటే మిత్రుడు ఎక్కడో లేడండి, శత్రువు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు రెండు అని భగవాన్ల వారు అర్జున్ వారికి చెప్తున్నారు. నీలోనే ఉన్నాడయ్యా మిత్రుడు, నీలోనే ఉన్నాడు శత్రువు, అంతేగాని వేరేవాడు ఎవడో మిత్రుడు కాదు, వేరేవాడు ఎవరో శత్రువు కాదు అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ మనస్సును, అంటే ఇక్కడ మిత్రుడు అంటే ఎవరు, శత్రువు అంటే ఎవరు అనేది ఇంకా డెప్త్ గా చెప్తున్నారండి. అంటే మనకు అర్థం కాదు కదా, అందుకని చిన్న పిల్లవాడికి చాలా వివరంగా విశ్లేషిస్తాం చూడండి, ఒక టాపిక్ గురించి కానీ ఏదైనా ఒక వస్తువు గురించి కానీ అలాగా చాలా వివరంగా వివరిస్తున్నారు మనకి, ఎందుకంటే మనం ఆయనకి చిన్నపిల్లలమే. మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు, అట్లు జయింపని వాడు తనకు తానే శత్రువు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనస్సును, ఇంద్రియాలను, శరీరమును జయించిన జీవుడు అంటే ఎవరైతే శరీరమును, మనస్సును, ఇంద్రియాలను జయిస్తారో వారు తమకి తామే మిత్రులు. అలా జయించిపోతే ఏమవుద్ది, తనకి తానే శత్రువులు. అనగా జితేంద్రునకు మనస్సు, ఇంద్రియములు, శరీరము భగవత్ ప్రాప్తి సిద్ధికై మిత్రుని వలె సహకరించును. అట్లుగాక జితేంద్రుడుకు కాని వానికి మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రువుని వలె ప్రవర్తించి లక్ష్య సాధనమునకు అవరోధములుగా నిలుచును. చూడండి ఫ్రెండ్స్, ఎంత డెప్త్ గా వివరించారు మనకి ఇక్కడ. ఇంద్రియములు, శరీరము భగవత్ దార్పిత సిద్ధికై మిత్రుని వలె సహకరించింది. ఎప్పుడైతే నువ్వు ఇంద్రియాలని, మనస్సుని, శరీరాన్ని నీ మిత్రుడు అనుకుంటావో అప్పుడు భగవంతుడు తన దారిలో నడిపిస్తాడనమాట. అంటే నీ ఆత్మని నువ్వు ఎప్పుడైతే ఆత్మ మార్గంలో ఉంటావో తమకి తామే మిత్రుడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మని ఆ మార్గంలో ప్రయాణించకుండా మరొక దారిలో మళ్ళిస్తావో అప్పుడు నీకు నువ్వే శత్రువు. అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు మిత్రుడు అవుతావో అప్పుడు ఆ పరమాత్ముడు నీ వెంటే ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. లేదంటే ఆయన ఉంటారు, మీ వెంటే ఉంటారు, కానీ ఆ మార్గంలో మనం నడవన్నమాట. అప్పుడు మనకు మనమే శత్రువులు అవుతాం. అలా శత్రువులు అయినప్పుడు ఏమవుద్ది, మన యొక్క లక్ష్య సాధనకి ఏదైతే గమ్యం చేరాలి అని లక్ష్యం పెట్టుకొని ఈ భూమి మీదకి వచ్చామో దానికి మనకి మనమే అవరోధాన్ని కలిగించుకుంటాం. అంటే మనకు మనమే కాళ్ళకి బంధం వేసుకున్నాం అనమాట, అడ్డం పెట్టుకున్నాం ఆ లక్ష్య సాధనని చేరకుండా. అలాగా చూడండి, ఇక్కడ మనకి ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంత జాగ్రత్తగా చెయ్యి పట్టుకొని ఒక వయస్సు వచ్చే వరకు, నిజంగా చెప్పాలంటే ఈ రోజున్న ప్రపంచంలోని చివరి దాకా కూడా వదిలిపెట్టకుండా నడిపిస్తూనే ఉన్నారు. అంటే ఈ దారి మంచిది, ఈ దారిలో మీరు నడవండి అని చెప్తున్నారు. కానీ నడవాల్సింది ఎవరు,
వాళ్ళే బిడ్డలే. సో అలాగే ఆ పరమాత్ముడు కూడా ఎప్పుడైతే నువ్వు మిత్రుడిగా ఉంటావో, మిత్రుడిగా అవుతావో అంటే జితేంద్రుడు అవుతావో అప్పుడు ఆ పరమాత్మ ఆ దారిలో నిన్ను వేలు పట్టుకొని నడిపిస్తాడు. ఎప్పుడైతే శత్రువుగా ఉంటావో, జితేంద్రుడు కావో అప్పుడు నడిపించడానికి ఆయన రెడీగా ఉంటాడు, కానీ మనం నడము. అంతే డిఫరెన్స్, ఇంకేమీ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకి మన మనస్సు, శరీరము, ఇంద్రియాలు వాటిని మిత్రులుగా చేసుకున్నవాడు జితేంద్రుడు అన్నారు, కాని వాడిని శత్రువు అన్నాడు. సింపుల్ గా మనం దాన్ని చెప్పుకోవాలంటే మనస్సు దుర్యోధనులా ఉంటుంది, ఓకేనా? ఆత్మ అనేది కృష్ణుల్లా పనిచేస్తుంది, అంతే సింపుల్ ఫ్రెండ్స్. అంటే మన మనస్సు మాట మనం వింటే మన మిత్రులం అవుతాం, మన మనస్సు మాట మనం వినకపోతే శత్రులం అవుతాం. ఇక్కడ ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే చూడండి, గీత మీద ఒక పిక్చర్ ఉంటుంది. ఏంటంటే అర్జునుల వారు కూర్చుంటారు, కృష్ణుల వారు రథం నడుపుతూ ఉంటారు. ఆ రథానికి 5 గుర్రాలు ఉంటాయి, ఓకేనా? వాటిని ఈయన రథసారథిగా, కృష్ణుడు రథసారథిగా ఉంటూ ఆ అర్జునుల వారిని నడిపిస్తూ ఉంటారు. అంటే మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే అర్జునుల వారు అంటే మనస్సు, మన మనస్సు, కృష్ణుడు అంటే బుద్ధి, రథములో ఉన్న 5 గుర్రాలు అంటే పంచేంద్రియాలు. సో ఈ రథానికి ఉన్న 5 గుర్రాల్ని ఎలా అయితే డైరెక్ట్ చేస్తామో, అంటే కరెక్ట్ గా డైరెక్షన్ లో గనక మనం నడిపిస్తామో అప్పుడు మాత్రమే మనము గమ్యస్థానానికి చేరుతాము. ఎలాగయ్యా అంటే బుద్ధి అనే కృష్ణుల వారిని ఎప్పుడైతే ఆయన్ని దారిలో మనం నడుస్తామో, అంటే ఆయన చెప్పినట్టు మనం ఎప్పుడైతే నడుస్తామో, అంటే ఆ బుద్ధి మాట మనం వింటామో, అర్జునుల వారు అనే మన మనస్సుని బ్యాలెన్స్ చేస్తూ, అవగాహన చేస్తూ, బుద్ధిని వికసింప చేసుకొని, పంచేంద్రియాలని కంట్రోల్ చేసుకొని లక్ష్య సాధన కోసం సాధన చేస్తూ మన గమ్యాన్ని చేరుకుంటాం అన్నమాట ఇక్కడ. సో మిత్రులు ఎక్కడో లేరు ఫ్రెండ్స్, మనమే మిత్రులు. శత్రువులు ఎక్కడో లేరు ఫ్రెండ్స్, మనకు మనమే శత్రువులమైనా మిత్రులమైనా మనమే. సో వాటిని ఎలా డీల్ చేసుకోవాలనేది, మనం శత్రువులు అవ్వాలా మిత్రులు అవ్వాలనేది మన చేతిలోనే ఉంది ఫ్రెండ్స్. అందుకనే ఏం చెప్తున్నారంటే నువ్వు ఆత్మతో అనుసంధానం అవ్వు అని చెప్తున్నారు. నెక్స్ట్ 7వ శ్లోకం ఫ్రెండ్స్. ఇక్కడ జితేంద్ర యొక్క లక్షణాలు 7, 8, 9లోని జితేంద్ర యొక్క లక్షణాలు చెప్తున్నారు ఫ్రెండ్స్. శీతోష్ణములు, సుఖ దుఃఖములు, మానములు మున్నగు ద్వంద్వములు యందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా చలింపక ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషునే జ్ఞానమునందు సచ్చిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థితుడై ఉండును. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానం నందు అన్యమేదియు ఉండదు. ఎంత బాగా వివరించారు చూడండి ఫ్రెండ్స్. చెప్పాను కదా, చిన్నపిల్లలకి ఎంత బాగా కూర్చోబెట్టి వివరిస్తారో అంత బాగా అర్థమవుతుంది. ఎంతో ప్రేమగా చెప్పారు ఇక్కడ ఇవన్నీ. మనము దీన్ని ఏంటంటే భగవద్గీతని ఏదో అందరూ చదివినట్టు గనక చదివితే మనకి దీన్ని లోతు అర్థం కాదు ఫ్రెండ్స్. మనము దీని లోపలికి, అంటే మనమే అర్జునుల వారము అని దానిలోనే పరకాయ ప్రవేశం అంటారు కదా గురువు గారు, అలాగా దాని లోపలికి వెళితే దానిలో ఉన్న ఆంతర్యం అనేది బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ మనకు. ఇక్కడ శీతోష్ణములు అంటే శీతలము, ఉష్ణం అంటే వేడిగా ఉన్నప్పుడు, చల్లగా ఉన్నప్పుడు, సుఖ దుఃఖములు 2 కష్టాలు సుఖాలు ఉన్నప్పుడు, మానవ అవమానములు అంటే గౌరవించినప్పుడు అవమానించినప్పుడు 2 ద్వంద్వాలు యందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా అంటే చలించకుండా ఉండి, అంటే ఏదొచ్చినా సరే బ్యాలెన్స్డ్ గా ఉండి. చూడండి మొత్తం చాప్టర్ అంతా బ్యాలెన్సింగ్ గురించే. ఆత్మ సంయమన యోగము ఆ పేరులోనే ఉంది, ఈ అధ్యాయం యొక్క పేరులోనే ఉంది సంయమనము అనేది. స్వాధీనమైన ఆత్మ ఎప్పుడైతే నువ్వు బ్యాలెన్స్ గా ఉంటావో, నీ యొక్క ఆత్మ గల పురుషుని జ్ఞానమునందు సచ్చిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థితమై ఉండు. అంటే అప్పుడు నీలోని ఆ పరమాత్మ ఎప్పుడు స్థిరంగా నిశ్చలంగా ఉంటాడు అని ఎంతో డీటెయిల్డ్ గా చెప్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి, ద్వంద్వము అంటే రెండిట్లోని, అంటే సుఖం గాని దుఃఖం గాని, అవమానం గాని గౌరవం గాని. అంటే చూడండి కొన్ని సమయాల్లో మనల్ని ఎవరైనా పొగిడారు అనుకోండి, అబ్బా నన్ను ఈయన ఎంతగానో పొగుడుతున్నాడయ్యా అని చెప్పి ఎక్కువ ఓవర్ ఎమోషనల్ అవ్వడము, మళ్ళీ తిడుతున్నాడు కదా అని చెప్పి బాధపడుతూ ఉదాసీనంగా కూర్చోవడం, ఇలా 2 చేయకూడదు. పొగిడాడా ఓకే, తిట్టాడా
అదేంటి తిట్టాడా, ఓకే, రెండిట్లోని కూడా సమంగా ఉండాలన్నమాట. ఎక్కువ ఓవర్ ఎమోషన్ అవ్వకూడదు, అలాగని ఎమోషన్ లేకుండా కూడా ఉండకూడదు. ఈక్వల్ ఆఫ్ ఎమోషన్ లో ఉండాలన్నమాట. అది నిశ్చలంగా ఉండడం అన్నమాట. నెక్స్ట్ 8వ శ్లోకం చెప్పుకుందాం ఫ్రెండ్స్. పరమాత్మ ప్రాప్తి నందిన యోగి యొక్క అంతఃకరణం నందు జ్ఞాన విజ్ఞానములు నిండియుండును. అతడు వికారరహితుడు, ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకొనిన వాడై ఉండును. అతడు మట్టిని, రాతిని, బంగారంను సమానంగా చూచును. చూడండి ఎంత ఇంకా డెప్త్ గా చెప్తున్నాడు అనమాట లక్షణాలు. పరమాత్మ ప్రాప్తి నొందిన యోగి యొక్క అంతఃకరణం నందు అంటే పరమాత్మ ప్రాప్తి పొందిన యోగి ఎలా ఉంటాడు అంటే ఆయన యొక్క అంతఃకరణం నందు జ్ఞాన విజ్ఞానము నిండి ఉండును. చూడండి ఇక్కడ జ్ఞాన విజ్ఞానం అనేది పట్టుకోవాలి ఫ్రెండ్స్. జ్ఞానము అంటే ఏంటి అంటే ఇతరుల దగ్గర నుంచి తీసుకున్నది గాని, నేర్చుకున్నది గాని, తెలుసుకున్నది గాని. విజ్ఞానము అంటే ఏంటంటే మనం ఇంప్లిమెంట్ చేసిన దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం, మనం అనుభవంలోకి ఏం తెచ్చుకున్నాం అంటే స్వ అనుభవం అన్నమాట. సో ఇక్కడ మనకి ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే చూడండి, మనము కర్మ సిద్ధాంతం అంటే కర్మ ధ్యానం, గురువు గారు రచించిన కర్మ సిద్ధాంతం గురించి చిన్నది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. కర్మ ధ్యానం అనే పుస్తకాన్ని మనం చదివాం. అది జ్ఞానం అంటే ఆయన రాశారు, మనకు అందించారు, మనం తెలుసుకున్నాం. అక్కడ వరకు బాగుంది. నెక్స్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం కదా అంటే దాన్ని సాధన ద్వారా ప్రాక్టీస్ చేసాము, ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత మనకి ఏ అయితే అనుభవం వస్తుందో అంటే కర్మలు దగ్ధం చేసుకున్నాము, చూసుకున్నాము, దగ్ధం చేసుకున్నాము. సో ఈ అనుభవం ఏదైతే ఉంటుందో అది మన సొంత అనుభవం అన్నమాట. దాన్ని విజ్ఞానము అంటారు. సో జ్ఞానము విజ్ఞానం రెండు నిండి ఉంటాయంట వారిలో. సో ఇక్కడ మరొక్కసారి కర్మ ధ్యానం ఎలా చేయాలో చెప్పుకుందాం. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు కూడా చాలా కర్మ ధ్యానం మీద చాలా డౌట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతిరోజు ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు తప్పకుండా ధ్యాన సాధన చేయాలి. దాంతో పాటు రాత్రి నిద్రించే ముందు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి మాస్టర్స్ నాకు మెలకువ రావాలి అని కోరుకొని పడుకున్న తర్వాత మధ్యరాత్రిలో మాస్టర్స్ మెలకు తెప్పిస్తారు. అంటే మనల్ని తట్టి లేపినట్టు గాని పిలిచినట్టు గాని లేపుతారు. లేచిన వెంటనే అక్కడే కర్మ ధ్యానం అంటే ఆ ప్రాసెస్ ని ఏంటి అయ్యా అంటే నేను ఈ కర్మను అనుభవిస్తున్నాను అంటే గతంలో ఏదో చేసి ఉంటాను, ఏదో దుష్కర్మ చేసి ఉంటాను, దానికి కారణం నాకు తెలియజేయండి మాస్టర్స్ అని 3 సార్లు నీ యొక్క తపనని మొత్తం అక్కడ పెట్టి 3 సార్లు ఆర్తిగా అడగాలి. అడిగిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు ధ్యానం చేసి పడుకోవాలి. తర్వాత అలా 11 రోజులు కనుక చేస్తే ఈ 11 రోజులు ఎప్పుడైనా నీకు స్వప్నం ద్వారా నీ యొక్క సందేశాన్ని అందించబడుతుంది. నీకు అందించబడిన సందేశం ద్వారా నువ్వు కర్మను దగ్ధం చేసుకోవచ్చు. సో ఆ కర్మను దగ్ధం చేసుకున్న అనుభవమే నీ స్వ అనుభవము. ఆ స్వ అనుభవం ద్వారా నువ్వు విజ్ఞానాన్ని పొందినట్టు అనమాట. అంటే ఎవరో చెప్తే మనకు కాదు కదండి, మనం తెలుసుకున్న దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకొని మన సొంత అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు అది ఎప్పటికీ నిరంతరము మనతో పాటు నిలిచి ఉంటుంది. దాన్ని మనము ఆచరణలో పెట్టుకున్నాం అనుకోండి కరెక్ట్ గా నడుస్తాం, లేదు అనుకుంటే దారి తప్పిపోతాం అనమాట. అంటే మనమే శత్రువులుగా మారిపోతాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ దానిలో అతడు వికారరహితుడు, ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకున్న వాడై ఉండును. వికారరహితుడు అంటే ఏంటి అంటే దారి తప్పడం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, మనం కర్మ ధ్యానం చేస్తాము, కర్మలు చూసుకుంటాం. ఓకే, నేను కర్మను చూసుకున్నానండి, కర్మ ధ్యానం చేసి ఎన్నో కర్మల్ని సాల్వ్ చేసుకున్నాను. కానీ కొన్ని రోజులకి మళ్ళీ దాన్ని మర్చిపోయి ఆ కర్మలు ఏం లేవని చెప్పేసి నార్మల్ ప్రాసెస్ లోకి వెళ్తాం. కానీ కర్మలు అనేవి వస్తూ ఉంటాయి, ఎందుకంటే మనం ఎన్నో కర్మలు ప్రోగు చేసుకున్నాం ఇప్పటి వరకు. ఆ యొక్క దారి నుంచి మళ్ళీపోతాం అన్నమాట. ఆ సిద్ధాంతం ఓకే అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఏదో చెప్తున్నారులే అని అనుకుంటారు. చాలా మంది మాస్టర్స్ అలాగే చేస్తున్నారు. కానీ అలా కాకుండా వికారరహితుడు అంటే దారి తప్పకుండా ఉన్నవాడు, ఇంద్రియాలను పూర్తిగా వశపరుచుకున్న వాడై ఉండును. అంటే నీ ఇంద్రియాలను నువ్వే వశపరుచుకుంటావు, అంటే నీ ఆధీనంలోకి తెచ్చుకోవడం అన్నమాట. అటువంటి యోగి ఏమవుతాడు, మట్టిని గాని, రాతిని గాని, బంగారమును గాని సమముగా చూచును. అంటే ప్రతి వస్తువుని కూడా సమంగా చూస్తాడనమాట. అంటే వస్తువుడి పట్ల అతను ఎలా ఉంటాడు అనేది క్లియర్ గా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మట్టిని గాని, రాతిని గాని, బంగారాన్ని గాని అంటే మూడింటిని
నాకు మట్టి ఎక్కువ, బంగారం తక్కువ, బంగారం ఎక్కువ, మట్టి ఎక్కువ అనేది అటువంటి భావాలు ఏమీ లేవు. మనం ఏం చేస్తాం, ఆ మట్టే కదా అనుకుంటాం, బంగారానికి విలువిస్తాం. కానీ అలా కాదు ఇక్కడ. మట్టి గాని, రాతిని గాని, బంగారాన్ని గాని మూడింటిని ఈక్వల్ గా చూస్తారనమాట. అంటే ఈక్వాలిటీలో ఉంటాడు ఇక్కడ. సో అలా చెప్పారు ఇక్కడ లక్షణాలు. నెక్స్ట్ 9వ లక్షణంలోకి వచ్చేటప్పటికి చూడండి, 9వ శ్లోకము. సుహృదయులు అందును మిత్రులు అంటే ఇప్పుడు దాకా వస్తువుల గురించి చెప్పాడు, ఇప్పుడు మనుషుల పట్ల, వ్యక్తుల పట్ల ఎలా ఉంటారో చెప్తున్నారు. మిత్రులు యందును, శత్రువులు యందును, ఉదాసీనులు యందును, మధ్యస్థులు యందును, ద్వేషింపదగిన వారి యందును, బంధువులు యందును, ధర్మాత్ములు యందును, పాపులు యందును సమబుద్ధి కలిగించువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. చూడండి ఎంత క్లియర్ గా చెప్తున్నాడంటే ప్రతి వ్యక్తి గురించి కూడా వివరంగా విశ్లేషిస్తున్నారు అనమాట, వివరంగా చెప్తున్నారు. సహృదయులు యందును అంటే మంచి వాళ్ళ పట్ల, మిత్రుల పట్ల అంటే ఫ్రెండ్స్, శత్రువులు యందు ఎనిమీస్ పట్ల, ఉదాసీనులు యందు అంటే సైలెంట్ గా ఉంటారు, ఎప్పుడు పెద్దగా ఎక్కువ మాట్లాడరు, మధ్యస్థులు అందరూ అంటే కొంచెం అటు ఇటుగా ఉండేవాళ్ళు అనమాట, ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడకుండా ఉండేవాళ్ళు. ద్వేషింపదగిన వారి ఎందును అంటే మనం ద్వేషించేవారు అనమాట. బంధువులు ఎందును అంటే బంధువులు అంటే తప్పదు కదండి, భరించాలి, వాళ్ళ పట్ల. ధర్మాత్ములు ఎందును అంటే పుణ్యకార్యాలు చేసే వాళ్ళ పట్ల. పాపులు ఎందును పాపం చేసే వాళ్ళ పట్ల. సమబుద్ధి కలిగిన వాడు మిక్కిలి శ్రేష్ఠుడు. అందరినీ ఈక్వల్ గా చూసాడండి. చూసారా ఇక్కడ ఈక్వాలిటీ 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 మొత్తం అంటే బ్యాలెన్సింగ్ అన్నమాట. ఎలా ఉండాలి ఏంటనేది ఇంకా వివరంగా అంటే వస్తువుల గురించి చెప్పారు, ఇక్కడ వ్యక్తుల గురించి కూడా చెప్తున్నాడు అనమాట. అంటే మనం జితేంద్రులు అయినప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటాము అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇక్కడ పేర్లు వేరు కానీ భావం ఒకటే. అంటే మనం మిత్రులు అయినప్పుడు జితేంద్రులు అవుతాం, శత్రువులు అయినప్పుడు జితేంద్రులు కావన్నమాట. చాలా సింపుల్ గా చెప్పాను జితేంద్రుడు అంటే ఏంటి, వారి లక్షణాలు ఏంటి. నెక్స్ట్ ఫ్రెండ్స్, సరే బాగానే చెప్పారు జితేంద్రుల గురించి భగవాన్ వారు. మీరు నాకు జితేంద్రుల గురించి చాలా చక్కగా వివరించారు. కానీ మరి జితేంద్రులు అవ్వాలంటే మనం ఏం చెయ్యాలి అని అర్జునుల వారు అడుగుతున్నారు. ఓకేనా? అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, ఓకే నువ్వు ఇప్పుడు దాకా తెలుసుకున్నావు కదా నాయన, సరే ఏం చెయ్యాలి ఎలా చేయాలని నేను చెప్తాను. దానికి ఏంటి మార్గం అయ్యా అంటే ధ్యాన సాధన మార్గము. జితేంద్రులు అవ్వాలంటే ఏం చెయ్యాలి, ధ్యాన సాధనని పట్టుకోవాలి. సరే పట్టుకున్నాము, కానీ మరి ధ్యాన సాధన ఎలా చెయ్యాలి అనేది కూడా వివరిస్తున్నారు. సరే మీరు ప్రాసెస్ చెప్తున్నారు, అదే ఏం చెయ్యాలి అనేది చెప్తున్నారు, కానీ అది ఎలా చెయ్యాలో కూడా చెప్పండి అని అడుగుతున్నారు అర్జునుల వారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుల వారు ఇలా చెప్తున్నారు. 10వ శ్లోకం ఫ్రెండ్స్, 10, 11, 12, 13, 14 వచ్చేటప్పటికి ధ్యాన సాధన ఎలా చెయ్యాలి అనేది మనం తెలుసుకుంటాం. శరీరేంద్రియ మనస్సులను స్వాధీనపరుచుకునిన వాడు ఆశారహితుడు, భోగ సామాగ్రిని ప్రోగు చేయని వాడు అయినా యోగి ఒంటరిగా నిర్జన ప్రదేశమున కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మ యందు లగ్నం చేయవలను. అంటే ఎక్కడ కూర్చోవాలయ్యా ఈ యోగి అంటే, ఆల్రెడీ మనం జితేంద్రుడి గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆయన ఎక్కడ కూర్చోవాలి అంటే యోగి నిరంతరము నిర్జన ప్రదేశంలో కూర్చోవాలి. అంటే ఒంటరిగా ఎవ్వరు లేని ప్లేస్ లో కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మ యందే లగ్నం అనర్చాలి. అంటే నీ ఆత్మని ఆ పరమాత్మ యందు మాత్రమే లగ్నం చేయాలి. ఎందుకయ్యా నిర్జన ప్రదేశంలో అని చెప్పారు అంటే, మనం స్టార్టింగ్ ఏ పని చేసినా సరే కొంచెం బెరుకు ఉంటుంది, భయం ఉంటుంది. సో అలాంటి రాకుండా ఒక స్థిరమైన ఎవరు లేని ప్లేస్ లో కూర్చున్నాం అనుకోండి, మన సాధనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కంఫర్ట్ గా కూర్చోగలం. అందుకని ఒంటరిగా నిర్జన ప్రదేశంలో కూర్చోమన్నారు, అంతే, ఏకాంతంగా. నెక్స్ట్, పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును, జింక చర్మమును, వస్త్రమును ఒకదానిపై ఒకటి పరిచి అంత ఎక్కువ గాని తక్కువ గాని కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకొనవలెను. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కాలమాన పరిస్థితులు గతంలోని అంటే పాత రోజుల్లోని అడవులు ఎక్కువ ఉండేవి, సమాజం ఇంత డెవలప్ అవ్వలేదు. సో అలాంటి టైంలోని అడవుల్లోకి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉండేవారు ఫ్రెండ్స్. అక్కడ శుభ్రమైన ప్లేస్ కావాలి కాబట్టి ఆ ప్లేస్ లో అంటే చెత్త చెదారం అంతా ఉంటుంది. సో అలాంటి ప్లేస్ లోని వాళ్ళు ఏం చేసేవారయ్యా అంటే దర్భాసన అంటే పుల్లలు వేసుకొని దాని మీద జింక చర్మం అంటే చనిపోయిన జంతువు యొక్క చర్మాన్ని
తీసి అక్కడ వేసుకునేవారు. అంటే కంఫర్ట్, అంటే చీమలు పుట్ట అవేమి రాకుండా, చీమలు అవి పుట్టకుండా అవి వేసుకునేవారు అనమాట. దాంతో పాటు దాని మీద వస్త్రం వేసుకొని సమంగా కూర్చున్నారు. ఎందుకంటే ఎక్కువ హైట్ లో వేసుకున్నారు అనుకోండి, ధ్యాన సాధన చేసినప్పుడు మన దానిలో లయమైనప్పుడు పడిపోతూ ఉంటాం. అందుకని అలా కాకుండా ఈక్వల్ గా, అంటే సమంగా ఉండేది. ఇక్కడ కూడా చూడండి బ్యాలెన్సింగే వచ్చింది. అంటే ఈక్వల్ గా ఉండాలి, సమానమైన ఎత్తులో కూర్చొని సాధన చెయ్యాలి అని చెప్తున్నారు. అంటే ఒంటరిగా కూర్చోవాలి, శుభ్రమైన ప్లేస్ లో కూర్చోవాలి, నీకు కంఫర్ట్ ఉన్న ప్లేస్ లో అనమాట. తర్వాత ఆసనం పైన కూర్చొని చిత్తేంద్రియ వ్యాపారములను వశం నందించుకొని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యాన యోగన సాధన చేయవలెను. అంటే ఎలా చేయాలంటే అలా కూర్చొని నీ యొక్క చిత్తేంద్రియ వ్యాపారాలు అంటే ఏంటంటే నీ మనస్సుతో వచ్చే ఆలోచనలను బ్యాలెన్స్ చేసుకొని వశపరుచుకొని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యాన యోగ సాధన చేయవలను. అంటే ఆలోచన రహిత స్థితికి రావాలి, నువ్వు అలా కూర్చొని ఆలోచన స్థితికి రావాలి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ 13వ శ్లోకము. శరీరమును, మెడను, శిరస్సును నిటారుగా నిశ్చలముగా స్థిరముగా నుంచి చూపులను ఏ దిక్కునకు పోనీయక తన నాసికాగ్ర భాగమునందే దృష్టిని నిలపవలెను. చూడండి ఇక్కడ మన శరీరము, మెడను, శిరస్సును నిటారుగా నిశ్చలంగా, అంటే కదలకుండా స్థిరంగా పెట్టాలన్నమాట. అంటే ఇటు పడిపోవడం కానీ ఇటు పడిపోవడం కాదు. దాంతో పాటు ఏ దిక్కునకు పోనీయక నీ చూపును, అంటే కళ్ళు ఎడదెప్పడం అటు తిప్పడం అలా కూడా ఏం చేయకుండా స్థిరంగా ఇలాగా, అంటే ఎటు కదలకుండా కూర్చోవాలి. పోనీయక తన నాసికాగ్ర భాగమునందునే, అంటే నాసికాగ్ర భాగం అంటే ఇక్కడ దృష్టిని నిలపవలను. ఇక్కడ చూడండి దృష్టి అని చెప్పారంటే, దృష్టి అంటే గమనిక. ఇక్కడే ఎందుకయ్యా అంటే కొంతమంది అడుగుతారు ఫ్రెండ్స్, ఇక్కడ 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 మేడం ఎక్కడ పెట్టాలండి అని అడుగుతారు చాలా మంది స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ పెట్టాలి. ఇక్కడ ఎందుకు పెట్టాలయ్యా అంటే ఎగ్జిట్, ఎంట్రీ గేట్ రెండు ఇక్కడే ఉంటాయండి. అంటే మన శ్వాసని ఈ రంధ్రం నుంచి పీలుస్తాం, ఈ రంధ్రం నుంచి వదులుతాం. అంటే ఇక్కడ గమనికని ఇక్కడ పెట్టాలి. నీ శ్వాస వెళ్తుంది వస్తుంది అనే దానిపైన నీ దృష్టి ఉంచాలి, చూపుని కాదు అనేది క్లియర్ గా చెప్తున్నారు. అంటే ఎలా కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎలా చెయ్యాలి అనేది కూడా చాలా, అంటే నీ యొక్క శ్వాసని అదే నీ యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం గమనికని కేవలం శ్వాస మీద ధ్యాస మాత్రమే పెట్టాలి అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి సింపుల్ గా చెప్పుకోవాలంటే ధ్యాన సాధన చేసినప్పుడు ఇవన్నీ, ఈ లక్షణాలన్నీ అంజనీ పుత్రుడికి, అంటే ఆ వాయుపుత్రుడు ఎక్కడ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పటికీ ఆయన ఉన్నారు సజీవంగానే. ఎక్కడ? హిమాలయంలో ఏకాంత ప్రదేశంలో కూర్చొని హాయిగా స్థిర సుఖ ఆసనం వేసుకొని హాయిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ హిమాలయాల్లో ఆయన ధ్యాన సాధనని కంటిన్యూ చేస్తున్నాడు. ఆ పరమాత్మని అందే లగ్నం నుంచి అతని ఇంద్రియాలన్నిటినీ జయించి అక్కడే ధ్యాన సాధనని కంటిన్యూ చేస్తున్నారు అనమాట. అలాగా మనం కూడా చెయ్యాలి అని చెప్తున్నారు భగవాన్ల వారు. నెక్స్ట్ 14-15 శ్లోకాలు వచ్చేటప్పటికి ధ్యాన సాధన చేసేవాడు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ధ్యాన యోగి ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు మనో నిగ్రహంతో మత్పరాయణుడై నిశ్చలుడై ఉండవలను. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా ఉండాలో చాలా సింపుల్ గా చెప్తున్నాడు. ప్రశాంతాత్ముడే అంటే ప్రశాంతంగా ఉండి, భయరహితుడే అంటే ధ్యానంలో కూర్చోగానే స్టార్టింగ్ లో మనకి ఆ నొప్పి వచ్చింది, ఈ నొప్పి వచ్చింది, ఇలా వచ్చింది అని అనుకుంటాం. అలా కాకుండా ఏ భయము ఉండదు అని భయరహితుడయ్యి బ్రహ్మచర్య వ్రతము, యాక్చువల్ గా బ్రహ్మచర్యము అంటే ఏంటంటే పెళ్లి కాకుండా ఉన్నవాడి బ్రహ్మచర్యం తీసుకున్నాడు రా బాబు అని చెప్పి అంటాం. కానీ ఇక్కడ బ్రహ్మచర్య వ్రతము అంటే బ్రహ్మాండం అంతా సంచరించి ఆ జ్ఞానాన్ని పట్టుకునేవాడు. అంటే ఎప్పుడైతే నువ్వు అలా రెడీగా ఉంటావో అప్పుడు నీకు జ్ఞానాన్ని అందించబడుతుంది అని చెప్తున్నారు. మనో నిగ్రహంతో మత్పరాయణుడై నిశ్చలుడై ఉండవలెను. మత్పరాయణుడు అంటే ఏంటంటే ఆత్మతో అనుసంధానమయ్యి ఆనంద స్థితిని పొందేవాడు అనమాట. అలాగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆ విశ్వశక్తిని తీసుకొని నీ యొక్క నాలెడ్జ్ ని, ఆ జ్ఞానాన్ని నువ్వు పెంపొందించుకుంటావు అని క్లియర్ గా చెప్తున్నారు. ధ్యాన సాధన చేసిన తర్వాత వచ్చే ఫలితాలు అన్నమాట ఇవన్నీ ఇలా ఉంటాయి. నెక్స్ట్ 15వ శ్లోకం. మనో నిగ్రహశాలి అయిన యోగి నిరంతరము పరమేశ్వరుడైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధముగా లగ్నమనర్చి నా యందున్న పరమానందమునకు పరాకాష్ట రూపమైన శాంతిని పొందుదు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పరమానందమునకు పరాకాష్ట రూపము అంటే పరమానందాన్ని అనుభవించే స్థితికి మనం చేరుకోగలుగుతాం. శాంతిని పొందును అంటే
ఎప్పుడైతే నువ్వు అలా కూర్చొని చేస్తూ ఉంటావో సాధనని, అప్పుడు ఆ పరమానందాన్ని అనుభూతి చెందే స్థితికి వెళ్ళిపోతావు. ఎలా అయ్యా అంటే, మనం ఇక్కడ చూడండి, ఒక చిన్న కథను చెప్పుకుందాము. ఒక ఊర్లో ఒక రైతు ఉంటాడు. రైతు చాలా కష్టపడుతూ ఉంటాడు. అంటే ఎప్పుడు నిరంతరము శ్రమ పడుతూ ఉంటాడు. కుటుంబ బాధ్యతని నిర్వర్తించడం కోసం ఎప్పుడు నిరంతరం పని చేస్తూ ఉంటాడు. అలసిపోతూ ఉంటాడు తొందరగా. ఎందుకంటే సహాయం చేయడానికి ఎవరు ఉండరు. అప్పుడు ఆయన భగవాన్ వారిని ఆహ్వానించి, స్వామి, నేను చాలా కష్టపడుతున్నాను, నాకు సహాయంగా ఎవరినైనా ఇవ్వయ్యా, నాకు ఇక్కడ భౌతిక జీవితంలోని ఎవరు నాకు సహాయం చేయడానికి లేరు, నాకు కొంచెం హెల్ప్ చేయి, సహాయం చెయ్యి అని చెప్పి అడుగుతాడు. సరే, ఈయన తన కార్యాలను చేయడం కోసమే కదా అడుగుతున్నారు అని చెప్పి వెంటనే అతను ఏం చేస్తారయ్యా అంటే, ఒక రాక్షసుడిని తనకి సహాయకంగా ఉంచుతారు. ఇస్తూ ఏం చెప్తారయ్యా అంటే, ఎప్పుడైతే నువ్వు ఈ రాక్షసుడికి పని ఇవ్వవో తక్షణమే అది నిన్ను మింగేస్తుంది అని చెప్తారు. నిన్ను తినేస్తుంది తక్షణం. అంటే నువ్వు నిరంతరం పని అప్పచెప్తూనే ఉండాలి. ఎందుకంటే నువ్వు పని చేయడం కోసమే కదా, ఆ సహాయం కోసమే కదా నువ్వు అడిగింది. అందుకని నువ్వు ఎప్పుడైతే పని చెప్పవో వెంటనే అతను నిన్ను మింగేస్తాడు అని కాషన్ ఇస్తాడు అనమాట, హెచ్చరిస్తాడు అనమాట. వెంటనే అవునా స్వామి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ రైతు ఏం చేస్తాడు, ప్రతిరోజు అంటే ఒక నెల రోజుల్లో చేసే పనిని ఆ రాక్షసుడు 10 రోజుల్లో కంప్లీట్ చేసేస్తాడు. అంటే ఈయన పని అప్పచెప్తాడు, రాక్షసుడు పూజ చేస్తాడు. అయ్యో అప్పుడే అయిపోయిందా, అయిపోతుందే ఎలాగా అని చెప్పేసి తన చుట్టూ ఉన్న పొలాలని కూడా సాగు చేయమని చెప్తాడు. ఓకే, అది కూడా అయిపోతుందా అంటే 2 నెలల్లో చేయాల్సిన పని ఇంకొక 10 రోజులు అయిపోయింది. ఇది కూడా చేసేసాడా, అయ్యో ఎలాగా అని చెప్పేసి ఆలోచిస్తూ ఊర్లో ఉన్న పొలం పనులన్నిటిని అప్పచెప్తాడు అనమాట. చెప్పిన అది కూడా కంప్లీట్ చేసేస్తాడు. అయ్యో ఈ పని కూడా అయిపోయింది అంటే నన్ను మింగేస్తాడేమో అని ఆలోచనలో పడి వెంటనే భగవంతుడిని పిలుస్తాడు. స్వామి, నువ్వు చెప్పింది బానే ఉంది, ఇతను చాలా స్పీడ్ గా పని చేసేస్తున్నాడు, కానీ మరి నన్ను పని అయిపోయింది ఇక్కడ, నన్ను మింగేస్తాడు కదా అతను అని చెప్పి అంటాడు. వెంటనే ఆయన ఏమంటాడంటే, ఆ భగవంతుడు ఒక టిప్ ఇస్తాడు ఆయనకి. సో ఓకే, నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నీకు చెప్తాను, అతన్ని, ఆ భూతాన్ని ఒక చెట్టు ఒకే పని మీద శ్రద్ధ పెట్టి చేస్తూ ఉండమను అని చెప్తాడు. సో అతనికి ఆలోచన వచ్చిన తర్వాత వెంటనే ఆ భూతాన్ని పని అయ్యే లోపల ఒక తాడి చెట్టు చూసి, నాయన ఈ పని అవ్వగానే నువ్వు కంప్లీట్ చేసిన వెంటనే ఈ చెట్టు ఎక్కి దిగుతూ ఉండు, నేను ఎప్పటి వరకు అయితే నువ్వు ఆపు అంటానో అప్పటి వరకు నువ్వు ఎక్కి దిగుతూ ఉండు నాయనా అని చెప్పి ఆ భూతానికి పని అప్పచెప్తాడు. సో అప్పటి నుంచి ఆ పొలం పనులన్నీ అయిపోయిన తర్వాత ఊర్లోవి చెట్టు ఎక్కడం దిగడం అలా చేస్తూనే ఉంటాడు, నిరంతరం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఈ రైతు ఆపిదాడు అనుకోండి, ఈ రైతుని తను తినేస్తాడు. అందుకని రైతు ఆపకుండా, ఆపు అని చెప్పకుండా నిరంతరం చేసేలాగా ఆ పద్ధతిని ఆ పనిని అప్పచెప్పేస్తాడు అనమాట. ఇక్కడ ఏంటయ్యా అంటే చూడండి, ఎప్పుడైతే ఆపుతాడో ఈ రైతుని ఆ భూతం మింగేస్తుంది. అలాగా మనం కూడా ఇక్కడ ఏంటి, మనం అంటే రైతు అంటే మనం ఫ్రెండ్స్. ఇక్కడ భూతము అంటే ఏంటి అంటే మన ఆలోచనలు పైకి ఎక్కడం దిగడం. ఆ రాక్షసుడు ఏం చేస్తున్నాడు, పైకి ఎక్కి దిగుతున్నాడు. అంటే ఎప్పుడైతే నువ్వు గనక నీ ఆలోచనల్ని ఆలోచనల్ని అలా ఉంచుతూ ఉంటావో నువ్వు నాశనం అయిపోతావు. అందుకని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అంటే చెట్టు ఎక్కడం దిగడం అనేది శ్వాస మీద ధ్యాస. నిరంతరము నువ్వు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతావో నీ ఆలోచనలు, అంటే ఆ రాక్షసుడు నిన్ను తినేడు, నీ ఆలోచనలు నిన్ను నాశనం చెయ్యవు అనేది ఇక్కడ. అంటే ధ్యానం చెయ్యండి, ధ్యాన సాధన చెయ్యండి. దీన్ని, ఈ మొత్తాన్ని చాలా సింప్లిఫై చేసి మన గురువులు ఏం చెప్పారయ్యా అంటే, శ్వాస మీద ధ్యాస, స్థిర సుఖ ఆసనంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టండి అని సింప్లిఫై చేసి చెప్పేశారు అంతే. ఎందుకంటే మన జీవితంలో మనం చదివే అన్ని పుస్తకాల యొక్క సారము ఈ భగవద్గీత అండి, ఇంకొకటి లేదు. ప్రతి దాన్ని వివరంగా విపులంగా భగవాన్ల వారు మనకు అందించారు ఫ్రెండ్స్. నెక్స్ట్ 16వ శ్లోకం నుంచి 27వ శ్లోకం దాకా మనం ధ్యాన సాధనా మార్గాల గురించి చెప్పుకుంటాం ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు దాకా ధ్యానం ఎలా చేయాలి, దాని నుంచి ఏం నేర్చుకున్నాము, దానిలో ధ్యానం చేయడం వల్ల కలిగే మార్పులు మనం ఏం గమనించుకోవాలి, ఎమోషనల్ బ్యాలెన్స్ నుంచి బ్యాలెన్స్ లోకి ఎలా రావాలి, వస్తే ఏమవుతుంది, ఇవన్నీ చాలా డీటెయిల్డ్ గా మనకి తెలియజేశారు భగవాన్ల వారు. నెక్స్ట్ ధ్యాన సాధనా మార్గాలు అంటే వీటిలో ఎలా ఉండాలి అనేది కూడా మనకు చెప్తున్నారు.
ఇక్కడ 16వ శ్లోకం ఫ్రెండ్స్. అర్జున కృష్ణుల వారు చెప్తున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎవరికి? అర్జునులకి, అంటే మనకి. అర్జున, అతిగా భుజించిన వానికి, ఏ మాత్రము భుజించని వానికి, అతిగా నిద్రించు వానికి, ఎల్లప్పుడూ అంటే ఏ మాత్రము నిద్రింపక మేల్కొని ఇండు వానికి ఈ యోగ సిద్ధి కలుగును. ఎవరికయ్యా వస్తుంది ఈ యోగము అంటే అతిగా భుజించిన వానికి, అంటే ఎక్కువగా తినేవాడికి. అంటే ఎక్కువగా తినేవాడు అంటే ఎవరండి అంటే ఓవర్ ఈటింగ్ అన్నమాట. బ్రేక్ లేకుండా అదే పనిగా తింటూ ఉంటారండి. వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళకి ఆయాసం, అలసట వస్తుంది. ఎక్కువ తింటే ఏమవుతుంది? పొట్ట పని చేయాలి కదా. అలాగా ఏ మాత్రము భుజించిన వానికి, అంటే ఉపవాస దీక్షలు చేసేవాడికి. ఉపవాసం చేసేవాడికి ఏమవుతుంది? మన శరీరానికి కావాల్సిన శక్తి ఆహారం ద్వారా వస్తుంది. కానీ ఆహారాన్ని ఇవ్వలేనప్పుడు శక్తి క్షీణిస్తుంది. క్షీణించిన తర్వాత లోపల నుంచి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట. ఆకలి వేస్తూ ఆ రసాలు వస్తూ రసాయనాలన్నీ జరుగుతూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం మన యొక్క దృష్టిని ధ్యాన సాధన మీద లగ్నం చేయలేము. అందుకని అతిగా భుజించిన వారికి గాని, ఏ మాత్రం భుజించిన వారికి కానీ, అతిగా నిద్రించిన వారికి గాని ఎల్లప్పుడూ ఏ మాత్రం నిద్రింపు, అంటే బాగా నిద్రపోయాడు అనుకోండి, బద్ధకం వచ్చేస్తుంది. చేద్దాంలే అన్నంత దీనిలోకి వెళ్ళిపోతారు, ఆ స్థితిలోకి. ఎల్లప్పుడు ఏ మాత్రం నిద్రింపక మేల్కొని ఇండువానికి, అంటే జాగారం చేసేవాడు. జాగారం చేసేవాడికి ఏమవుతుంది? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, శరీరానికి కావాల్సిన శక్తి అది ఆహారము, పానీయాలు, నిద్ర, ఈ 3. సో మూడింటిని కూడా, అంటే ఆహారాన్ని ఇక్కడ ఏం చెప్పారు? ఆహారము, నిద్రను మాత్రం చెప్పారు. ఆహారము, నిద్ర కూడా ఉండాలి. ఎందుకంటే నిద్ర ద్వారా మన శరీరానికి కావాల్సిన కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఎంత నిద్రపోవాలో అంత నిద్రపోవాలి. మరీ ఎక్కువగా పడుకోకూడదు, అలాగా నిద్ర లేకుండా కూడా జాగారం చేస్తూ ఉండకూడదు అనమాట. అలా ఉన్నవాడికి, మేలుకొని వాడికి ఈ యోగ సిద్ధి కలగదు. సో వాళ్ళు ఈ యోగానికి పనికిరారు, వాళ్ళకి సిద్ధించదు అని చెప్తున్నారు ఆయన. అంటే ఎలా ఉండాలి మరి అంటే మధ్య మార్గంగా ఉండాలి. అంటే నువ్వు తినే ఆహారం గాని, ప్రవర్తన గాని, వ్యవహారాలు గాని అన్నిట్లోని కూడా మధ్య మార్గంలో ఉండాలి అని జాగ్రత్త చెప్తున్నారు. అంటే ఇలా ఉండద్దు, అలా ఉండద్దు చెప్పారు. అంటే ఎలా ఉండమని? మధ్య మార్గంలో ఉండమని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ముల వరకు. అంటే చూడండి, మనం ఏం చేస్తాం కొన్ని సమయాల్లో, కొన్ని ప్రవర్తించేటప్పుడు అయితే అహంకారంలోకి వెళ్ళిపోతాం, లేకపోతే ఆత్మ న్యూన్యతలోకి వెళ్ళిపోతాం. అంటే నాకేమీ తెలియదు అనే స్థితిలోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఆత్మ విశ్వాసంతో మాత్రమే ఉన్నప్పుడు ఉంటూ ముందుకు సాగుతూ నీ పనులను నిర్వర్తించాలన్నమాట. అలా ఉండేవాడికి ధ్యాన సాధన పర్ఫెక్ట్ గా కుదురుతుంది. అంటే సుపీరియారిటీలో ఉండకూడదు, ఇన్ఫీరియారిటీ, అంటే ఏదైనా సరే చూడండి, ఫస్ట్ నుంచి మనకి ఇక్కడ చెప్తున్నారు ఆత్మ సంయమ యోగము. అంటే బ్యాలెన్సింగ్, ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ లోంచి ఎమోషనల్ బ్యాలెన్స్ లోకి రండి, ఈ ప్రాసెస్ ఇలా చెయ్యండి అని చాలా సింప్లిఫై చేసి, అంటే ప్రతి చోట్ల ప్రతి సమయంలో కూడా మీకు బ్యాలెన్సింగ్ అనేది చెప్తున్నారు అనమాట. ఎలా చేసుకోవాలో కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మనం బ్యాలెన్స్ చేయలేం, చాలా మంది చాలా పరిస్థితుల్లోనే చేయలేం, పడిపోతూ ఉంటాం, లేకపోతే లేచిపోతూ ఉంటాం. అంటే బాగా హైలోకి వెళ్ళిపోతూ ఉంటాం, నేను ఇలా ఇంతటి వాడిని అంతటి వాడిని అని సుపీరియారిటీలోకి వెళ్ళిపోతాం అనమాట. సో అహంకారం వచ్చేస్తుంది, నేను ఇంతటి వాడిని అంతటి వాడిని. అలా కూడా కాకుండా ఓకే నాకు ఇది తెలుసా, ఓకే తెలుసు, తెలియదా, తెలియదు, ఓకే తెలుసుకుందాం అనే స్థితిలో ఉంటాడు అనమాట. నెక్స్ట్ 17వ శ్లోకం చూద్దాం ఫ్రెండ్స్. ఆహార విహారాదుల యందును, కర్మ చరణముల యందును, జాగృత స్వప్నాదుల యందును యథాయోగ్యముగా ప్రవర్తించు వానికి దుఃఖ నాశనమగు ధ్యాన యోగి సిద్ధించును. పైన యోగ సిద్ధి కలగదు, ఎలాంటి వాళ్ళకి కలగదో చెప్పాడు. ఇక్కడ యోగ సిద్ధి ఎవరికి కలుగుతుందో, ఎలాంటి వారికి కలుగుతుందో చెప్తున్నారు చూడండి. ఆహార విహారాదులు ఎందును, అంటే ఆహారము, స్థలాలు, వ్యవహారాలు అంటే మనుషులతో మాట్లాడటము, దీని పట్ల కార్యాచరణం అంటే మనం చేసే పనుల పట్ల ఎందును, జాగృత స్వప్నాదులు ఎందును, అంటే జాగృతం అంటే ఏంటి? మేల్కొని ఉన్నప్పుడు, స్వప్నాలు అంటే నిద్రించినప్పుడు, యథాయోగ్యంగా అంటే నీకు ఏది యోగ్యమో ప్రవర్తించి వానికి దుఃఖ నాశనమగు ధ్యాన యోగి సిద్ధించును. అలా ఉన్నవాడికి ధ్యాన యోగి సిద్ధించును అని చెప్తున్నాడు. అంటే మధ్య మార్గంలో ఉండాలని చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఫ్రెండ్స్. దాంతో పాటు యథాయోగ్యంగా అంటే ఎవరికి ఏది మేలు చేస్తుందో, ఏది యోగ్యమో అది చెయ్యండి. అంటే ఇప్పుడు
నేను కూర్చుంటాను, ఒక మేడం కూర్చున్నారు, ఆ మేడం 15 గంటలు కూర్చుంటారండి ధ్యానంలోని. చాలా ఈజీగా హాయిగా కూర్చుంటారు. నేను ఆవిడ్ని చూసి అమ్మో ఆవిడ కూర్చుంది కదా, నేను కూడా కూర్చోవాలి అని చెప్పేసి అనుకొని నేను కూడా 10 గంటలు కూర్చున్నాను అనుకోండి, నా శరీరం సహకరించదు. కానీ చెయ్యాలనుకుంటాం. కానీ అలా కాదు. నీకు ఏది యోగ్యం అంటే నా శరీరానికి ఏది అనుకూలమో, నాకు 1 గంట చాలు, నా శరీరం అంతే సహకరిస్తుంది, ఓకే అలాగే కూర్చుందాము, అంతే తప్ప దాన్ని ఇబ్బంది పెట్టకూడదు అని మధ్య మార్గంలో ఉంటూ నీకు ఏది యోగ్యమో అదే చెయ్యాలి అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇంకా జాగృత స్వప్నావస్థల యందును అంటే జాగృత స్వప్నావస్థలందును కూడా సమానంగా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఎలా అయ్యా అంటే ఇప్పుడు చూడండి, ఒక సార్ కి ఒక కళ వచ్చింది, ఒక మాస్టర్ కి. ఏంటయ్యా అంటే ఆయన ఫిజికల్ లైఫ్ లో ఎంతో మంచివారు, కానీ ఆయన డ్రీమ్ లో ఒకానొక అంటే పక్కవారి ఇంట్లో దొంగతనం చేస్తున్నట్టు చూసుకున్నారు ఆయన. అయ్యో నేనేనా ఇలా చేశాను, వేరే వాళ్ళ యొక్క సంపదని నేను కొల్లగొడుతున్నాను, నేను తీసేసుకుంటున్నాను, అంత చెడ్డవాడినా నేను, అంత చెడ్డ లక్షణం ఉందా నాకు అని చెప్పేసి ఆయన భావిస్తూ ఉన్నారనమాట. ఎప్పుడు లెగిచున్నప్పుడు బానే ఉన్నారు ఆయన, ప్రాపంచికంలో జాగృత అవస్థలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు అవేర్నెస్ తో ఉంటారు, అలాంటి పనులు చేయట్లేదు. కానీ స్వప్నావస్థలో అంటే ఆత్మలోని ఏముందయ్యా అంటే దొంగతనం చేసే లక్షణం ఉంది అనేది ఆ స్వప్నంలో చూసుకున్నారు. మరి చూసుకున్నారు, బానే ఉంది. ఇక్కడ జీవుడికి ఉంది, ఆ ఆత్మలో మాత్రం అది ఉంది. సో మరి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అది కూడా చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక మేడం కి ఫిజికల్ లైఫ్ లో ఆవిడ నాన్ వెజ్ అస్సలు తినరు, సారీ నాన్ వెజ్ తింటారు ఫిజికల్ లైఫ్ లో, అంటే భౌతికంగా రోజు నాన్ వెజ్ ఉండాలి. కానీ ఆవిడ ఆత్మలో డ్రీమ్ లో ఏమొచ్చిందయ్యా అంటే ఆవిడ నాన్ వెజ్ తినకుండా ఆ జంతువుల్ని పక్షుల్ని ఆ జీవరాశులన్నిటినీ ఎంతో ప్రేమగా వేరే వాళ్ళు హింస పెడుతూ చంపుతూ ఉంటే, నో నువ్వు ఇది చెయ్యకూడదు, ఇది తప్పు, ఇది అధర్మం అని చెప్పేసి చాలా క్షుణ్ణంగా ఆవిడ అక్కడ వాళ్ళకి వివరిస్తుంది, గైడ్ చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తుందయ్యా భౌతిక ప్రపంచంలో అంటే రోజు మాంసాన్ని తెచ్చుకొని వండి తిని తన పిల్లలకి కుటుంబానికి కూడా వడ్డిస్తుంది. చూడండి ఎంత తేడా ఉందో. అంటే ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఈ మాస్టర్కి ఏంటి అంటే దొంగతనం చేసే లక్షణం లేదు, కానీ ఆత్మలో చేసే లక్షణం ఉంది. ఈవిడికి ఏంటి, ఈ మాస్టర్కి ఏమైంది అయ్యా అంటే నాన్ వెజ్ భౌతిక ప్రపంచంలో తింటుంది, కానీ ఆస్ట్రల్ లోకంలో స్వప్నావస్థలో ఉన్నప్పుడు మాత్రం ఆత్మలో మాత్రం ఆ లక్షణం లేదు. అందరినీ తినద్దు అని ధర్మంలో ఉంటుంది, ఇక్కడ అధర్మంలో ఉంది, ఇక్కడ ధర్మంలో ఉంది. చూడండి ఎంత వేరియేషన్ ఉందో. సో మరి ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అది కూడా చెప్తున్నారు కదా. బ్యాలెన్స్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి అయ్యా అంటే మనము ఏదైతే జీవుడికి అంటే ఫిజికల్ లైఫ్ లో వచ్చిందో మనం ధ్యానంలో కూర్చొని అలా ఉండకూడదు, నీ జీవుడు ఇలా ఉన్నాడు, మన ఆత్మకు మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, మన జీవుడికి మనమే ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, గైడ్ చేసుకోవాలి. ధ్యానంలో కూర్చొని నువ్వు ఇలా ఉన్నావు, నీకు లక్షణం ఉంది నీ లోపలగా, సో ఆ లక్షణాన్ని తీసేయి, అలా ఉండకూడదు అని నీ ఆత్మకు నువ్వు గైడ్ చేసుకోవాలి. అలాగా నువ్వు నీ ఆత్మలో ఇంత ఉన్నతమైన లక్షణం ఉంది, నాన్ వెజ్ తినకుండా, జీవుల్ని హింసించకుండా ధర్మ మార్గంలో ఉండి గొప్ప లక్షణం నీకుంది. సో ఆ లక్షణాన్ని నువ్వు భౌతిక ప్రపంచంలో ఇంప్లిమెంట్ చేసుకో అని నువ్వు నీ జీవుడికి నువ్వు గైడ్ చేయాలి. గైడ్ చేసిన రోజు నువ్వు రెండిట్లో బ్యాలెన్స్ గా ఉంటావు. అంటే ఇక్కడ తినవు, అక్కడ తినవు, ఇక్కడ మంచివాడిగా ఉంటావు, అక్కడ మంచివాడిగా ఉంటావు. చూసారా, ఇక్కడ కూడా బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్. ఈ చాప్టర్ మొత్తం చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో మనం గడిపే ప్రతి క్షణము ఎంత బ్యాలెన్స్ లో ఉండాలి అనేది చాలా వివరంగా చెప్తున్నారు శ్రీకృష్ణ భగవాన్ వారు. నెక్స్ట్ 18వ శ్లోకంలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పటిదాకా మధ్య మార్గం గురించి చెప్పుకున్నాము. మధ్య మార్గంలో ఉన్న వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ప్రతి వారిలో దివ్యత్వాన్ని చూసిన వాడు ఎలా ఉంటాడో నెక్స్ట్ శ్లోకాల్లో చెప్పుకుందాం ఫ్రెండ్స్. 18th శ్లోకం, 18వ శ్లోకం. చిత్తమును పూర్తిగా వశమునందించుకొని దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలిచినప్పుడు పురుషుడు సర్వభోగములు యందును స్పృహరహితుడగును, అప్పుడు అతను యోగయుక్తుడు అనబడును. చూడండి, చిత్తం అంటే మనస్సును పూర్తిగా వశమందించుకొని దానిని పరమాత్మ యందే స్థిరంగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగములందు స్పృహరహితుడగును. అంటే ఏ వ్యామోహాలు లేకుండా
ఎప్పుడు తన మనస్సుని ఎప్పుడు పరమాత్మ యందే లగ్నం అనర్చాలి, అప్పుడు అతను మాత్రమే యోగయుక్తుడు అనబడును. ఓకేనా. 19th శ్లోకం, 19వ శ్లోకం ఫ్రెండ్స్. ఎలా అయ్యా అంటే ఉంటాడు అతను అంటే, వాయు ప్రసారం లేని చోట నిశ్చలంగా నుండు దీపం వలె యోగికి వశమై ఉన్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా నుండును. అంటే వాయు ప్రసారం లేని దీపం వలె నిశ్చలంగా ఉండాలన్నారు. అంటే ఇక్కడ కూడా చూడండి బ్యాలెన్స్, అంటే బ్యాలెన్సింగ్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, చూడండి గాలి వీస్తూ ఉంటుంది, మనం దాన్ని దీపం ఆరిపోతుందేమో అని చెప్పేసి అడ్డు పెడతాం, దాన్ని క్లోజ్ చేసి గాలి రాకుండా చూస్తాం. అలాగే మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఎప్పుడైతే నువ్వు పరమాత్ముని పట్ల దీపం వలె వాయు ప్రసారం లేని చోట దీపం వలె ఎలా అయితే నిశ్చలంగా ఆ దీపం ఉంటుందో, అలాగే నువ్వు కూడా నిశ్చలంగా స్థిరంగా ఉండాలి. నిమగ్నుడవై నిర్వికారముగా నిశ్చలంగా నుండును, అలా ఉండాలి అని చెప్తున్నారు. నిర్వికారం అంటే ఇక్కడ మనస్సు చెలించకుండా ఉండడం అన్నమాట. ఫ్రెండ్స్ 20వ శ్లోకంలోకి వెళ్దాము. ధ్యాన యోగ సాధన చేత నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొందిన యోగి పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కరింపజేసుకొని ఆ సచిదానంద ఘన పరమాత్మ యందే సంతుష్టుడగుచున్నాడు. అంటే చూడండి, ఎప్పుడైతే నువ్వు ధ్యాన సాధన చేసి నీ మనస్సుని నువ్వు స్థిరంగా ఉంచుతావు, అంటే నీ చిత్తాలను ఆలోచన ఉపరతిని అంటే రిలీఫ్ అవుతావు. అంటే ధ్యాన సాధన చేసే కొద్ది ఏమవుతుందంటే ప్రశాంతత పొందుతాం, అప్పుడు మనం రిలీఫ్ గా ఉంటాం అన్నమాట. అప్పుడు పరమాత్మను ధ్యానించడం ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో, అంటే చాలా నిశితంగా అనమాట. ఆ సూక్ష్మ బుద్ధి అనేది మనకు కనిపించదు ఫ్రెండ్స్, నెక్స్ట్ శ్లోకంలో ఇంకా వివరంగా వస్తుంది. ఆ భగవానుని సాక్షాత్కరింపజేసుకొని ఆ సచిదానంద ఘన పరమాత్మ యందే సంతుష్టుడగును, అంటే తృప్తి చెందుతాడు. నెక్స్ట్ 21వ శ్లోకం ఫ్రెండ్స్. బ్రహ్మానందము ఇంద్రియాతీతమైనది, పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందము అనుభవించుచు దాని యందే స్థితుడై ఉన్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏ మాత్రము విచలితుడు కానే కాడు. ఇక్కడ చూడండి చాలా బాగుంది, చాలా ఇంపార్టెంట్ కూడా. ఎప్పుడైతే నువ్వు బ్రహ్మానంద అనుభవమును ఇంద్రియాతీతమైనది అంటే నీకు అనుభవించే ఆనందం, అంటే ఆ బ్రహ్మానందం ఇంద్రియాతీతమైనది అంటే ఇంద్రియాలకు అందదు, అంటే మన పంచేంద్రియాలకి కనిపించదు. పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది, అంటే మనం ఎప్పుడైతే పంచేంద్రియాలని అంటే బాహ్య ఇంద్రియాలని నిగ్రహిస్తామో అప్పుడు అంతర ఇంద్రియాలు మేల్కొంటాయి. ఏమవుతాయి అంటే యాక్టివ్ అయ్యి, అంటే మనలో ఉన్న సూక్ష్మ బుద్ధి అంతర్గతంగా వికసిస్తుంది. ఈ ఇంద్రియాలను క్లోజ్ చేస్తాం, లోపనున్న సూక్ష్మ బుద్ధి వికసించినప్పుడు దాని ద్వారా మనము జ్ఞానాన్ని పొందుతాం. ఆ యోగి పరమాత్మ స్వరూపం నుండి ఏ మాత్రము విచలితుడు కాడు, ఆ పరమాత్మ స్వరూపం నుంచి ఏ మాత్రం డిస్ట్రాక్ట్ అవ్వడం అనమాట. అంటే దారి తప్పిపోకుండా ఆ పరమాత్మ మందే లగ్నం ఉంచుతాడని అర్థం. నెక్స్ట్ 22వ శ్లోకం ఫ్రెండ్స్. పరమాత్మ ప్రాప్తి రూప లాభమును పొందినవాడు అనగా భగవత్ సాక్షాత్కారమును పొందినవాడు ఇతర లాభమును కూడా దానికంటే అధికమైన దాన్ని తలంపుడు. ఇక్కడ పిన్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, దానికంటే అంటే ఎప్పుడైతే నీకు భగవత్ సాక్షాత్కారము పొందుతాడో దానికంటే లాభము అయినటువంటి దానికంటే అధికమైన దాన్ని తలంపడు. అది పిన్ పాయింట్, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. బ్రహ్మానందానుభవ స్థితిలోనున్న యోగిని ఎట్టి బలవద్ దుఃఖములు చెలింపజేయగలవు. ఎలా అయితే నీకు ప్రపంచంలో ఉండే బంగారము, డబ్బు, ఆస్తి ఇలాగనమాట, అవి ఏమి అతన్ని చెలింపజేయవు. ఎలా అంటే ఇది అర్థం అవ్వాలంటే మనం ఇక్కడ చిన్న ఆల్రెడీ జరిగిన ఒక కథని చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ జరిగింది గతంలోని, చాలా మంది వినే ఉంటారు కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏంటయ్యా అంటే
ఒక గ్రామంలోని ఒక భార్య భర్తలు ఇద్దరు సంతోషంగా జీవిస్తూ ఉంటారు. భర్త ఎంత రావాలో అంతే వచ్చిన దాంతో సంతృప్తిగా జీవిస్తూ ఉంటాడు. కానీ ఈ భార్యకి విపరీతమైన వ్యామోహం, బంగారము, డబ్బులు, కోరికలు చాలా ఎక్కువ అన్నమాట ఆవిడికి. ఎప్పుడు నిరంతరం ఆ భర్తని నువ్వు ఇది తేలేదు, అది తేలేదు, ఇది చేయలేదు, నాకు ఇది కొనిపెట్టలేదు, అది కొనిపెట్టలేదు, నువ్వు ఇలా ఉన్నావు, పేదవాడివి, నువ్వు ధనవంతుడు ఎప్పుడు అవుతావు అని చెప్పి నిరంతరం హింస పెడుతూ ఉంటాడు. ప్రతిరోజు హింస పెడుతూ ఉంటుంది అనమాట. తన మాటలతోని ఆ భర్త యొక్క మనసుని గాయపరుస్తూ ఉంటుంది నిరంతరం. అంటే తన యొక్క విపరీతమైన కోరికలు, అంటే ఉండాల్సిన ఈ భర్త ఏం చేస్తున్నాడు, తృప్తిగా జీవిద్దాము, మనము తృప్తిగా ఉన్నదానిలో జీవిస్తున్నాము కదా అని చెప్తాడు. కానీ ఈ భార్య ఏం చేస్తుంది, నాకు ఇంకా ఎక్కువ 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 కావాలని చెప్పేసి పోరు పెడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ ఊర్లోకి ఒక సన్యాసి, ఒక స్వామీజీ వస్తారు. స్వామీజీ వచ్చి అందరికి వరాలు ఇస్తున్నారు అనే విషయాన్ని ఈ భార్య తెలుసుకుంటుంది. తెలుసుకొని ఆ భార్య భర్త దగ్గరికి వచ్చి చెప్తుంది, ఏమండి, ఆ స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళాము, ఆయన దగ్గర ఒక చాలా విలువైన మణి ఒకటి ఉందంట. ఆ మణి ద్వారా మనం దేన్నైనా స్పృశిస్తాము, అంటే స్పర్శిస్తాము, దాన్ని టచ్ చేస్తాము. ఆ మణి ద్వారా ఆ వస్తువు, ఏ వస్తువునైతే మనం స్పర్శిస్తామో ఆ వస్తువు బంగారంగా మారిపోతుంది అని చెప్పారంట. సో అందుకని నాకు ఆ మణి కావాలి అని చెప్పి భర్తను అడుగుతుంది ఈ భార్య. కాదు, మనకి ఇది వద్దు అని చెప్తాడు, వారిస్తారు భర్త. ఎందుకు, మనం ఉన్నదానిలో బాగున్నాం కదా. లేదు లేదు, నువ్వు ఏమి చేయలేకపోతున్నావు, చేతకాని వాడివి, కనీసం నేను ఇది చెప్తున్నాను కదా, నేను ఇది తెలుసుకున్నాను, సో నువ్వు దీన్ని ఇంప్లిమెంట్ చెయ్యు, నువ్వు చేసి నా కోసం చేసి తీసుకురా, ఆ మణిని తీసుకురా నా దగ్గరికి అని చెప్పి చెప్తుంది భార్య. సరే, తనకిష్టం లేకపోయినా తన భార్య కోసం రోజు ఈ సతాయింపు ఎందుకు అని చెప్పేసి ఆ భర్త ఆ స్వామి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, స్వామి మీ దగ్గర ఒక మణి అనేది ఉందంట, దాన్ని నాకు ఇవ్వండి స్వామి అని చాలా వినయంగా అడుగుతాడు స్వామిని ఆ సన్యాసి. సో వెంటనే ఆ సన్యాసి చెప్తారు, నాయన నిజమే, నువ్వు అనుకున్నది, నువ్వు విన్నది కరెక్టే, నా దగ్గర ఒక మణి ఉండాలి, కానీ ఇప్పుడైతే నా దగ్గర లేదు, ఒకప్పుడు ఉండేది, కానీ ఆ మణిని ఇక్కడే ఒక బురద గుంటలో పడివేశాను, అంటే పారేశాను, సో దాన్ని నీకు కావాలంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో, నేనైతే ఇవ్వలేను, ఎందుకంటే నా దగ్గర లేదు అని చెప్తాడు ఆ స్వామీజీ. వెంటనే ఆ భర్త ఆ మురికి కాలువ దగ్గరికి వెళ్ళి, ఆ మురికి గుంటలో బాగా బురద ఉంటుందండి, ఆ బురదలోని వెతుకుతాడు. వెతికితే పైపైన చూస్తే కనిపించదామని, ఎందుకంటే బరువుగా ఉంటుంది, కిందకు దిగిపోయింది. సో వెంటనే అతను ఏం చేస్తాడు, అమ్మో ఇంటికి వెళ్ళామంటే నా భార్య హింస పెడుతుంది తేలేదని. సో వెంటనే అతను ఏం ఆలోచిస్తాడంటే, ఏదైనా అవ్వని, నేను దానిలోకి దిగి దాన్ని సాధించే ఇంటికి తిరిగి వెళ్ళాలి అని అనుకొని ఆ బురద గుంటలోకి దిగిపోతాడు. ఏమి ఆలోచించకుండా దిగి చేతులతోని దాన్ని మొత్తం వెతుకుతూ ఉంటాడు. వెతికి ఆ రాయి, ఆ మణిని తీస్తాడు బయటికి, మొత్తానికి పట్టుకొని సాధించి ఆ మణిని తీస్తాడు. తీసి, సరే ఇది పట్టుకుంటే స్పృశించితే, దేన్నైనా స్పృశిస్తే, టచ్ చేస్తే అది బంగారం కింద మారిపోతుందని చెప్పారు కాబట్టి ఒకసారి పరీక్షిద్దాము అని చెప్పేసి పక్కనే ఒక చిన్న బండరాయి ఉంటే దాన్ని ఇలా టచ్ చేయగానే అది బంగారం కింద మారిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు అది ఆయనకి నమ్మశక్యం అయ్యి వెంటనే దాన్ని పట్టుకొని, ఆ మణిని పట్టుకొని గబగబా భార్య దగ్గరికి వెళ్తాడు. ఈ మార్గ మధ్యలో ఏంటి అయ్యా అంటే, ఆ స్వామీజీ చెప్పింది మాట గుర్తొస్తుంది, నాకు దీంతో పని లేదు అని దాన్ని నేను బురదలో పారేశాను అని చెప్పాడు. అదేంటి, చాలా విలువైన మణి కదా, నాకు దీంతో పని లేదని చెప్తాడు. అంటే ఇతనికి ఈ మణి కన్నా ఇంకా విలువైంది ఏదో అతని దగ్గర ఉంది అనే స్పృహ వస్తుంది ఆయనకి, అనే ఆలోచన వచ్చింది అనమాట. అతను మణిని తీసుకెళ్తూ భార్య దగ్గర తీసుకెళ్లి దాన్ని ఇస్తాడు, గాని ఆయన ఆలోచన అంతా ఆ స్వామి చెప్పిన మాటల చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. వెంటనే రాత్రి నిద్రపోకుండా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తెల్లవారగానే వెంటనే అసలు ఇంకా ఏమి ఆలోచించకుండా ఆ స్వామి దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే రాత్రంతా క్వశ్చన్ తిరుగుతూ ఉంది అతను. మార్నింగ్ లేచి తెల్లవారుజామునే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి నిన్న మీరు ఈ విషయం చెప్పారు, నా దగ్గర మణి కన్నా విలువైంది నా దగ్గర ఉంది, సో మణితో నాకు పని లేదని మీరు చెప్పారు, అది ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఎంతో విలువైన మణిని మీరు ఇచ్చేశారు, అంటే దానికన్నా విలువైంది మీ దగ్గర ఉందనే కదా దాని అర్థము, సో అదేంటో నాకు చెప్పండి స్వామి అంటారు.
అప్పుడు ఆ స్వామి చెప్తారు, నాకు ఆ భగవంత స్వరూపుడు, ఆ భగవానుడే నాకు కనిపిస్తాడు. అంటే ఆయన యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. అలాంటప్పుడు ఆయన ముందు ఇవన్నీ చిన్నవి నాకు. సో ఎందుకంటే ఆ భగవంతుడే ఈ సృష్టిని సృష్టించాడు. దానిలో ఉన్న పంచభూతాలు అవని, వస్తువులు అవని అన్ని ఆయన సృష్టించినవే. కాబట్టి అంతటి ఆ మహానుభావుడే నాలో ఉండగా ఇవన్నీ నాకెందుకయ్యా, అందుకే నాకు ఈ మని విలువైంది కాదు, ఆ భగవంతుడే విలువైన వాడు అని చెప్పేసి ఆయన చెప్తాడు. వెంటనే దానికి ఆయన ముగ్ధుడైపోయి, ఓ ఇవన్నీ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు ఆయన కన్నా విలువైంది కాదు అని స్పృహలోకి, అవేర్నెస్ లోకి వచ్చిన వెంటనే ఆయన మరుక్షణమే తక్షణమే ఇంటికి వెళ్ళి ఆ బంధాల్ని, ఆయన నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని కంప్లీట్ చేసుకొని, అంటే పూర్తిగా నిర్వర్తించి వెంటనే ఈ సన్యాసి దగ్గరికి వచ్చి, నాకు కూడా ఈ సాధనా మార్గాన్ని చెప్పండి స్వామి అని చెప్పేసి ఆయన వినయంగా అడిగితే, ఆయన ఆ రోజు నుంచి కంటిన్యూగా ధ్యాన సాధనలో మునిగిపోతాడు. ఎందుకయ్యా అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇక్కడ చూడండి, మనం ఏం తెలుసుకున్నామంటే, ఆయన కంటే భగవత్ సాక్షాత్కారము పొందినవాడు మరి ఏ ఇతర లాభమును కూడా దానికంటే అధికమైనది దానిని తలంపుడు. అంటే మిగతావి ఏవి కూడా ఆయన కంటే ఎక్కువ కాదు అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ 23వ శ్లోకంలోకి వెళ్దాము. సరే, ఇక్కడ దాకా మనము యోగా మార్గాలు అవన్నీ తెలుసుకున్నాము. సరే, యోగము నిలబడాలంటే, యోగం అంటే ఏంటి? బ్యాలెన్సింగ్. ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ లోంచి ఎమోషన్ బ్యాలెన్స్ లో ఎలా ఉండాలి, దాన్ని ఆ పద్ధతిని యోగం అంటారు. సరే, మరి ఇక్కడ యోగం గురించి తెలుసుకుంటున్నామంటే, యోగము బ్యాలెన్స్ కదా, బ్యాలెన్స్ లో ఎప్పుడు ఉంటాము, ఎప్పటిదాకా ఉంటాము, ఎలా ఉంటాము అనేది మనకు తెలియదు. అంటే పడిపోతూ ఉంటాం. ఓకే, ఈ నిమిషం మనం బ్యాలెన్సింగ్ గా ఉన్నాము, తెలుసుకున్నాము అంటే, ఈ నిమిషం మనం సబ్జెక్ట్ మాట్లాడుకున్నంత సేపు ఓకే బాగుంది, ఇది మనం నిజంగానే ఉన్నాం కదా, ఉండాలి కదా అనుకుంటాం. కానీ క్లాస్ అయిపోగానే మళ్ళీ బయటికి భౌతిక ప్రపంచంలోకి వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ పడిపోతాం. సో అలా కాకుండా ఎలా ఉండాలో ఇక్కడ వివరంగా చెప్తున్నారు భగవానుల వారు అర్జునులకి. అంటే ఎవరికి? మనకయ్యా. ఏంటి అంటే 23వ శ్లోకం ఫ్రెండ్స్. దుఃఖ రూప సంసార బంధనముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని, అంటే భగవత్ సాక్షాత్కార రూప స్థితిని యోగము అని తెలియవలెను. అంటే యోగం అంటే ఏంటయ్యా అంటే, వాటి నుంచి విముక్తి చెంది, అంటే బ్యాలెన్సింగ్ గా ఉంటూ భగవత్ సాక్షాత్కార రూప స్థితికి వచ్చిన దానిని యోగము అంటారని చెప్తున్నారు. అట్టి యోగము అంటే, అటువంటి యోగము దృఢమైన ఉత్సాహపూరితమైన అనిర్విణ అంటే విసుగులేని చిత్తముతో నిశ్చలముగా సాధన చేయవలెను. అంటే ఎలా ఉండాలయ్యా అంటే, మనం పడిపోతూ ఉంటాం కదా, అప్పుడు ఏం చెయ్యాలయ్యా అంటే, ఇలాంటి యోగము దృఢమైన అంటే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎప్పుడు ఉత్సాహపూరిత అంటే ఎప్పుడు విసుగులేని చిత్తముతో, మనస్సుతో నిశ్చలంగా సాధన చేయాలి. దేంతో చేయాలి? విసుగులేని చిత్తముతో. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనస్సు విసుగు చెందకుండా చెయ్యండి అని పాయింట్ ని హైలైట్ చేశారు. ఎందుకయ్యా అలా చెప్పారంటే, మనస్సు యొక్క సహజ స్వభావం ఏంటి అంటే చంచలమైంది. ఎప్పుడు ఇది అంటది, అది అంటుంది, ఇలా కాదు అలా కాదని ఒక కోతిలాగా ఇటు నుంచి అటు. అంటే కోతి ఏం చేస్తుంది? ఒక కొమ్మ మీద నుంచి ఒక కొమ్మ మీదకి పని ఉన్నా లేకపోయినా జంపులు చేస్తూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది. అండ్ ఎంత తక్కువ టైంలో చాలా దూరం వెళ్ళిపోతుంది అనమాట. అలాగా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి జంప్ చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే మన ఆలోచనలు కూడా, మన మనస్సు ద్వారా వచ్చే ఆలోచనలు అన్ని వస్తూ ఉంటాయి. అస్సలు నిలకడగా ఉండదు మనసు. ఇది చెయ్యి, అది చెయ్యి, అది చేయకు, ఇది చేయకని చెప్తూనే ఉంటుంది. అప్పుడు ఏం చెయ్యాలి అయ్యా అంటే, మనస్సుని బుజ్జగించి, లాలించి, అవగాహన చేసుకుని, అర్థం చేసుకొని, ఎప్పుడైతే నువ్వు నీ బుద్ధిని వికసింప చేసుకుంటావో అప్పుడు సాధనని నువ్వు కంటిన్యూ చేయగలవు. ఎందుకంటే ఒక వారం కూర్చుంటాం స్థిరంగా, రోజు ఒకే టైంలో కూర్చుంటాం ఫ్రెండ్స్. కూర్చున్నప్పుడు ఏం చేస్తుంది మనసు? లేవయ్యా బాబు, వారం రోజులు చేసావు, ఇంకేం చేస్తావు, ఎప్పుడు ఇదే పనేనా, ఇంకొక పని లేదా నీకు, లే పని చేసుకో అంటది మనస్సు. ఎందుకంటే అది చంచలమైంది, స్థిరంగా ఉండనివ్వదు. కానీ అప్పుడు మనం ఏం చెయ్యాలయ్యా అంటే, స్ట్రాంగ్ గా తయారవ్వాలి. స్ట్రాంగ్ గా ఎలా తయారవుతాం అంటే, దాన్ని డీవియేట్ చేయాలి. నువ్వు నోరు మూసుకో, నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి, నేను విన్ను అన్నాం అనుకోండి, ఏది వినదు.
ఈవెన్ మన కడుపును పుట్టిన మన పిల్లలే వినరు, అలాంటి మన మనస్సు అందులో చంచలమైంది, అది ఎందుకు వింటుంది ఫ్రెండ్స్? అందుకని వినదు. సో దాన్ని ఏం చేయాలంటే చిన్న పిల్లల్ని బుజ్జగించి లాలించినట్టుగా దాన్ని మభ్య పెట్టాలి. ఓకే నువ్వు చెయ్యొద్దు అంటున్నావా, ఓకే వెరీ గుడ్, నీకోసం ఆ మాత్రం నేను చేయలేనా, చేస్తాను, నువ్వు ఇప్పుడు చెయ్యొద్దన్నావు కదా, నేను చెయ్యను గాక చెయ్యను అని దాన్ని బుజ్జగించాలి. అలా అర్థం చేసుకున్నాం అనుకోండి, ఆ టైం కాకుండా అంటే రోజు ఒక టైంలో చేసేదాన్ని మార్చేయాలి. అంటే ఇప్పుడు 10 గంటలకు చేసామనుకోండి, అది వద్దంటది, కూర్చోనివ్వదు స్థిరంగా. అప్పుడు ఏం చేయాలి, ఓకే నువ్వు చెప్పావు కదా 10ంటికి నేను కూర్చొని అనుకోని దాన్ని మభ్య పెట్టేశాం కదా, అయిపోయింది కదా, 11ంటికి కూర్చోవాలి మనం. అంటే దాని మాట వినేసాం అంటే దాని యొక్క ఇది అహంకారం అనేది కోల్పోతుంది. సో అది స్థిరం అయిపోతుంది అక్కడ. అప్పుడు అయిపోయినప్పుడు వెంటనే హాయిగా మనం 11 గంటలకి కూర్చున్నాం అనుకోండి, ఏమందు సైలెంట్ గా ఉంటుంది అన్నమాట. అంటే అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకొని అవగాహన చేసుకొని మన బుద్ధిని వికసింప చేసుకున్నాం అనుకోండి, బ్యాలెన్స్ అయిపోతుంది. సో అలాగా స్ట్రాంగ్ గా చేసుకోవాలి. ఎప్పుడు మనస్సుని నిశ్చయముగా సాధన చేయాలి, అలాగా నిశ్చయంగా సాధన చేయాలని చెప్తున్నారు. అంటే ఇక్కడ మన మనస్సుని బ్యాలెన్స్ చేసుకోవాలి, బుద్ధిని వికసింప చేసుకోవాలి. అదే సంయమనము, బ్యాలెన్సింగ్. నెక్స్ట్, సంకల్పం వల్ల కలిగిన కోరికలన్నిటినీ నిశేషముగా త్యజించి ఇంద్రియ సముదాయముల అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలను. అంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, బుద్ధిని వికసింపజేసి అవగాహనతో మనస్సుని నిగ్రహించి కోరికలన్నీ త్యజించాలి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ 25, క్రమక్రమంగా సాధన చేయుచు ఉపరతిని పొందవలెను. ధైర్యముతో బుద్ధి బలముతో మనస్సును పరమాత్మయందు స్థిరమొనర్చి పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయములు ఏ మాత్రము చింతన చేయరాదు. అంటే ఏం చేయాలి, ఆల్రెడీ నువ్వు సాధన చేస్తూ ఉన్నావు, ఉపరతిని అంటే రిలాక్సేషన్, రిలీఫ్ గా అనిపించింది. అలాగే ధైర్యంతో బుద్ధి బలంతో మనస్సుని ఎప్పుడు పరమాత్మ యందే స్థిరంగా ఉంచి, అంటే పరమాత్మ తప్ప ఇంకా ఏ విషయాలను ఏ మాత్రము ఆలోచించరాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ 26వ శ్లోకం ఫ్రెండ్స్. ఇక్కడ 26వ శ్లోకంలో మనస్సు యొక్క సహజమైన స్థితిని చెప్తున్నారు, కానీ దానిని ఎలా మలచాలో కూడా చెప్తున్నారు శ్రీకృష్ణ భగవాన్ వారు. ఇక్కడ అర్జునుల వారు వింటున్నారు, అంటే ఎవరు, మనం వింటున్నాం. ఏంటయ్యా అది అంటే 26వ శ్లోకం ఫ్రెండ్స్. సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అంటే ఏం చేస్తుందంటే విశృంఖలముగా అంటే గుర్రం లాగా, అంటే దానికి బ్యాలెన్స్ ఉండదు, ఒక చోట నుంచి ఇంకో చోట. చెప్పాం కదా ఇందాక కోతిలాగా, అలాగా మనస్సు పరిగెడుతూ ఉంటుంది. దేని పట్ల, ప్రాపంచిక విషయాల పట్ల. ఇలా కూర్చోగానే ఆలోచనలు వస్తాయి ఫ్రెండ్స్, అమ్మో ఈ పని చెయ్యాలి, ఆ పని ఉంది, బయటకు వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, కంటిన్యూగా. అంటే మామూలుగా వచ్చే ఆలోచనల కన్నా ధ్యాన సాధనలో కూర్చోగానే ఇంకా ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి, అంటే మాయ చేసి దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలపవలను. చూసారా ఇక్కడ ఎంత క్లియర్ గా చెప్పారు. అలా వెళ్తూ ఉంటది, డాన్స్ చేస్తూ ఉంటది, గుర్రంలా జంప్ చేస్తూ ఉంటది, ఎప్పుడు నిరంతరం ఆలోచనలు వస్తూనే ఉంటాయి, ఎప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి ధ్యాన సాధన. అలా కాకుండా దాన్ని కూడా ఆ పరమాత్మ యందే స్థిరం ఉంచి పరమాత్మ యందే స్థిరముగా నిలపవలెను. అలా చేస్తూ ఉన్నా సరే, అయినా సరే నువ్వు నీ యొక్క ధ్యాసని పరమాత్మ మీదే నిలపాలి అని చాలా వివరంగా, ఎలా అయ్యా ఉంచాలంటే ధ్యాన సాధన ద్వారా మాత్రమే సాధ్యము అని చాలా వివరంగా చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుల వారికి. సో మనం ఈ సెషన్ ఇక్కడతో క్లోజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అంటే మనం ఇక్కడ 1 నుంచి 26 శ్లోకాల వరకు చెప్పుకున్నాము. మిగిలిన శ్లోకాలు 27 నుంచి 47 శ్లోకాల వరకు రేపు సెషన్ లో కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము ఈ సెషన్ లో నేర్చుకున్నవి ఏంటయ్యా, మెయిన్ పాయింట్స్ ఏంటయ్యా అంటే ఒక్కసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకున్నాము. యోగి, సన్యాసి, యోగారుడు, ఈ మూడిటి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకున్నాం. సన్యాసి అంటే కర్మలను ఆచరించాలి, కానీ కర్మ ఫలితాన్ని ఆశించకుండా కర్మల్ని చెయ్యాలి అని. నెక్స్ట్ యోగి అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ లో ఉండేవాడు యోగి. యోగారుడు అంటే ఎప్పుడు పరమాత్మతోనే జీవిస్తూ ప్రాపంచికమైన విషయాల పట్ల రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేకుండా ఉండేవాడు అని అర్థం.
నెక్స్ట్ జితేంద్రుడు అంటే ఏంటి, వారి లక్షణాలు ఏంటి చెప్పుకున్నాం. జితేంద్రుడు అంటే ఏమనుకుని చెప్పుకోం మనము, మన ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని అన్నిటిని, శరీరాన్ని, మనస్సుని, ఇంద్రియాలని ఎప్పుడైతే మనం మిత్రులుగా చేసుకుంటామో అప్పుడు జితేంద్రులు అవుతాం. ఎప్పుడైతే చేసుకోమో అది జితేంద్రులు అవ్వనమాట, అంటే శత్రువులుగా ఉంటాం. సో జితేంద్రులు అవ్వాలంటే ఏం చెయ్యాలయ్యా అంటే సాధన చెయ్యాలి. ఏ సాధన అంటే ధ్యాన సాధన చెయ్యాలి. అంటే ధ్యాన సాధన ఎలా చెయ్యాలి అయ్యా అంటే నిశ్చలంగా స్థిర సుఖ ఆసనంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఆ ప్రాసెస్ అంతా వివరించారయ్యా. నెక్స్ట్ ధ్యాన సాధనా మార్గాలు చెప్పారు. ఏంటయ్యా ధ్యాన సాధనా మార్గాలంటే నువ్వు మధ్య మార్గంలో ఉండాలి. ఎలా ఉండాలయ్యా? మధ్య మార్గంలో, అంటే ఓవర్ గా కాకుండా అలాగని ఏమీ లేకుండా, అంటే సుపీరియారిటీ కాదు, ఇన్ఫీరియారిటీ కాదు, ఆత్మవిశ్వాసంలో ఉండేలాగా మధ్య మార్గంలో ఉండేలా చెప్పారు. ఎక్కడయ్యా ఉండాలి? జాగృత స్వప్నాదులు యందు కూడా, అంటే మేల్కొని ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు, అంటే ప్రాపంచికంగా ఆధ్యాత్మిక రెండు విధాల్లోని కూడా, రెండు స్థితుల్లో కూడా మనము బ్యాలెన్స్డ్ గా ఉండాలి అని చెప్పుకున్నాం. ఏంటి అలాగా అంటే ఎప్పుడైతే నువ్వు భగవంతుని పట్ల లగ్నమై ఉంటావో అప్పుడు నీ ఇంద్రియాలు క్లోజ్ అయ్యి నీ సూక్ష్మ బుద్ధి వికసిస్తుంది. అప్పుడు నువ్వు ఆ పరమానందాన్ని అనుభవిస్తావు. ఆ ఆనందంలో ఉన్నవాడికి ఏ ఇతర వాటి పట్ల వ్యామోహం ఉండదు. ఆ పరమాత్మని మందు మాత్రమే నీ దృష్టి ఉంటుంది అని చాలా వివరంగా. అప్పుడు ఎలా ఉండాలి? ఆ మనస్సు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. దాన్ని డిస్టర్బ్ అవ్వకుండా దాన్ని బుజ్జగించి లాలించి మన బుద్ధిని వికసింప చేసుకొని అవగాహన చేస్తుంటూ ధ్యాన సాధన చెయ్యాలి అని ఇక్కడ దాకా మనం ఫస్ట్ సెషన్ లో ఇది చెప్పుకున్నాం ఫ్రెండ్స్, వివరించుకున్నాము. మరి ఈ సెషన్ ని ఇక్కడ క్లోజ్ చేసుకుందాము. రెండో సెషన్ అంటే మిగిలిన 27 నుంచి 47 దాకా రేపటి సెషన్ లో కంటిన్యూ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ అధ్యాయము చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు దాకా చెప్పిన 5 అధ్యాయాల్లోని ఈ అధ్యాయం ఇంకా ఇంపార్టెంట్. అంటే దేనికి దానికి అదే ఇంపార్టెంట్ కాదనము, కానీ ఈ అధ్యాయం ఎందుకయ్యా ఇంపార్టెంట్ అంటే బ్యాలెన్సింగ్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఆధ్యాత్మికతని భౌతికాన్ని రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ధ్యానము చెయ్యాలి, అలాగని భౌతికమైన పనులు, సంసారము, పిల్లలు, భర్త, ఈ బాధ్యతలన్నీ చూసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే వాటిపైన వివరంగా విశ్లేషించారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఈ సెషన్ క్లోజ్ చేసుకున్నాము. మీరు ఈ సబ్జెక్ట్ నుంచి ఏమేం పాయింట్స్ తీసుకున్నారు, మీకు ఎంతవరకు అర్థమైంది అనే దాన్ని మనం చర్చించుకుందాం.